అయ్యగారు, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. మన కంపెనీని ఇండియాలోనే నెంబర్ 1గా ఎన్నుకున్నారటగా. అంతా నా కూతురు ఘనతమ్మ అంజలి. ఎప్పుడు ఈ కంపెనీ దాని చేతికి అప్పగించానో ఆ తర్వాత ఈ కంపెనీకి ఇంత పెద్ద పేరు వచ్చింది. ఇప్పుడు అంటున్నారు, ఆ కూతురు పుట్టినప్పుడు ఎంత దిగులు పడ్డారండి. ఓ మగబిడ్డ పుట్టలేదే, నేను పోయాక ఎవరు ఈ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తారంటూ అల్లాడిపోయారు కదండి. ఆ పట్టుదలేనండి మన శాంతిని ఈ లెవెల్కి తీసుకొచ్చింది. శాంతమొస్తుంది, శాంతమొస్తుంది. అమ్మడు, చెయ్యమ్మా చెయ్యమ్మా, నీకెంతో పేరు వచ్చింది. ఇండియాలోనే నంబర్ 1గా మనకు. నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానమ్మా. అమ్మడు, ఈ పని మనిషికి తల్లి అనే స్థానాన్ని ఇచ్చి సొంత మనిషిని చేసుకుందాం. క్షేమంగా వెళ్ళిరమ్మా. డాడీ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ డాడ్. వస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో ఆపరేటర్, సెక్రటరీ కనెక్షన్ ఇవ్వండి. మీనా, లోపలికి రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ మేడం. మీనా, యూజువల్ గా 1000 పీసెస్ ఉంటాయి. నిన్న ప్రొడక్షన్ లో 20 పీసెస్ ఎందుకు తక్కువయ్యాయి? ఈ మ్యాటర్ మేనేజర్ తో చెప్పాను మేడం. ఆయన సూపర్వైజర్ ని అడుగుతా అన్నారు. వాళ్ళిద్దరిని వెయిట్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్వైజర్ ఎక్కడ? వస్తున్నారు. త్వరగా రమ్మనవయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న ప్రొడక్షన్ లో ఎందుకు 20 పీసెస్ తక్కువయ్యాయి? నిన్న 2 మనుషులు రాలేదు మేడం. స్కూల్లో చెప్పే ఎక్స్క్యూజ్లు నాతో చెప్పద్దు. 2 మనుషులు రాకపోతే మిగతా వాళ్ళకి ఓవర్ టైం ఇచ్చి ఫినిష్ చేయొచ్చు కదా. సాకులు చెప్పడానికి సిగ్గుగా లేదు? లుక్, ఇండియాలో నంబర్ 1 ఫ్యాక్టరీ ఇది. దీన్ని లెవెల్కి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఆ లెవెల్ని మెయింటైన్ చేయడం మీ డ్యూటీ. గెట్ అవుట్. వాచ్మ్యాన్, గేటు గేటు. సాయంత్రం 5 గంటలకు వస్తానని తెలుసు కదా. గేట్ దగ్గర లేకుండా ఎక్కడ తెచ్చావు? అమ్మా, కొంచెం అర్జెంట్. డాడీ, ముందు గేట్ రిపేర్ చేయించండి. దానికైన ఖర్చు ప్రతి నెల విడి జీతంలో కట్ చేయండి. అమ్మా అమ్మా, ఈ ఒక్కసారి క్షమించండి అమ్మా. అమ్మా, వాచ్మ్యాన్ మీద కోపం వచ్చి గేట్ ఎరగొట్టావు. ఈ వంటదాని మీద కోపం వస్తే స్టవ్ ఎరగొడతావా? ఎలాంటి తప్పు చేసినా మీ మీద నాకు కోపమే రాదమ్మా. నాకు ఇతరుల మీద ఉన్న కోపం కూడా మిమ్మల్ని చూడగానే పోతుంది. ఏమమ్మా, అంజలితో మాట్లాడుతుంటే నీకు టైం కూడా తెలియనట్టుందే. నీ పిఏ మీనా ఫోన్ చేసింది. టీవీ వాళ్ళు వస్తున్నారు నేను ఇంటర్వ్యూ చేయడానికి. నేను రెడీగా ఉండమంది. అవును డాడీ, మర్చిపోయాను. వాళ్ళు వస్తే కూర్చోమనండి, స్నానం చేసి వస్తా. టీవీ వాళ్ళు. నమస్తే. నమస్తే. ఐఎమ్ శాంతి దేవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శాంతి ఇండస్ట్రీస్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్. కెమెరా ఎడతండి, ఫేస్ కు ఫోకస్ చేయండి. మిస్ శాంతిదేవి, ఇండియాలో నెంబర్ 1గా మీ ఫ్యాక్టరీ సెలెక్ట్ అయింది. దానికి దూరదర్శన్ తరపున మీకు నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ కంపెనీని ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా తేవడానికి మీరు ఏం చేశారు? నా కంపెనీ నెంబర్ 1గా రావడం కోసం రాత్రి పగలు మర్చిపోయి
ఎక్కువ పాటుపడి ఎప్పుడూ ఆలోచించి ఈ లెవెల్కి తీసుకొచ్చానంటే అది అబద్ధం. ఎందువల్ల? చూడండి, నేను ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు 3rd ర్యాంక్ వచ్చాను, సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడు 3rd ర్యాంక్ వచ్చాను, 3rd స్టాండర్డ్ చదివేటప్పుడు 3rd ర్యాంక్ వస్తానని అనుకున్నాను. ఆ రోజు నుంచి స్కూల్ ఫైనల్ వరకు నేనే ఫస్ట్, స్టేట్లో నేనే ఫస్ట్, యూనివర్సిటీలో నేనే ఫస్ట్, ఇండియన్ గర్ల్స్ యునైటెడ్ స్టేట్స్ లో నేనే ఫస్ట్. ఎప్పుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్ నా చేతికి వచ్చిందో ఆ రోజు ఈ కంపెనీని మన దేశంలో నంబర్ 1 కంపెనీగా తేవాలని పట్టుపట్టాను. ఇప్పుడు నాకు నంబర్ 1 ఇష్టం, నంబర్ 2 గిట్టదు. దట్స్ ఆల్. మీరు ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు? చెప్తాను. నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో ఆడదే నంబర్ 1, ఆ తర్వాతే మగాడు. ఈ దేశంలో ప్రజలు దేవుడి తర్వాత ఆడవాళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు. నన్ను అడిగితే ఆడది దేశానికి నేత, మగాడు ఇంటికి నేత. మీకు నెంబర్ 1 ఇష్టం, నెంబర్ 2 గిట్టదన్నారే. మీకు పెళ్ళయ్యాక భర్తే కదా నెంబర్ 1, మీరు నెంబర్ 2 అవుతారుగా. యు ఆర్ మిస్టేకెన్. ఎప్పుడు నేనే నంబర్ 1, నన్ను చేసుకోబోయే మొగుడే నంబర్ 2. ఆహా, ఏం పాయింట్ మార్వెలస్. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్పీచ్ నేను ఎక్కడా వినలేదు. ఏం గొప్పగా మాట్లాడింది? నోరు మైరా. నేను మన కంపెనీ నిర్వహించిన రోజుల్లో అది నెంబర్ 1 గా ఉండేది. అది నీకు అప్పగించిన తర్వాత నెంబర్ 2 అయింది. ఆ అమ్మాయి తన కంపెనీ నెంబర్ 1 కావడానికి ఏం కారణం చెప్పిందో విన్నావా? డాడీ, నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, బట్ నో యూజ్. షటప్. నా కంపెనీని ఎలా నెంబర్ 1 గా చేయాలో నాకు తెలుసు. అమ్మా, ఈ దేశానికి అర్థమయ్యేట్టుగా టీవీలో నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు నెంబర్ 2 అని చెప్పావే. అభిమానం, రోషం ఏ మగాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా? డాడీ, నాకంటూ ఒకడు ఈ లోకంలో ఎక్కడో ఏదో ఒక మూల పుట్టుంటే వాడు తప్పకుండా వస్తాడు. Excuse me, which side is the cargo section? I don't know. ఐమ్ సారీ. ఏంటి సారీ? ఆ ఒక్క మాట వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. క్షమించండి. అందమైన పడుచు పిల్లని చూస్తే చాలు డాష్ కొట్టడం, ఆ పైన క్షమాపణ అడగటం. ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి కేసులు ఎన్ని చూసామంటారు. కొంచెం అందంగా, స్టైల్ గా, పర్సనాలిటీగా అందులో ఫ్లైట్ లోంచి వచ్చిన మగాడిని చూస్తే చాలు చొక్కా చించేయడం, తర్వాత సారీ గిరి చెప్పడం, ఆ తర్వాత లవ్ గివ్వంటూ వెంట పడడం. అయ్యో, టాక్సీ. నేనెవరనుకుంటున్నా? ఇలా చూడండి, బజార్లో పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మనిషికి డాష్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళ అడ్రస్లు మనకు తెలియవండి. నేను ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని, తెలుసుకో. అయ్యో, ఎవరి మోహన్ చూసాంత బాబు. అమ్మ తల్లి, కర్మకాలి మీకు ఒక కంపెనీ ఉంటే అక్కడ బడుద్దాయిలు, బేవర్సాళ్ళు, బజారులు, లుచ్చనాయుళ్ళు పనిచేస్తుంటారు. ఇలా చూడండి, మగాడంటే రొమ్మిలా విరుచుకుని చేతులు అడుచుకుంటే ధీమాగా నడవాలి. ఆడవాళ్ళంటే తల ఉంచుకుని అణకుగా ఉండాలి. ఓకే, టాక్సీ. ఇందా ఉంచుకో గురు. అమ్మా, ఏమైంది? కృష్ణ, అమ్మకు పక్షవాతం వచ్చింది. ఇక ఆమె నడవడం వీలు పడతా. బాంబేలో నువ్వు పనిచేసే కంపెనీ అడ్రస్ ఇచ్చారు. నేనే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను. వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ చూడగానే ఏదో విశేషం అనుకున్నాం, కానీ ఇలా అమ్మ నేను ఊహించలేదు. కృష్ణ, కొంచెం వెళ్ళారండి. డాక్టర్, మా అమ్మ కల్లో కూడా ఎవరికి ఏ ద్రోహం చేస్తుంటది. ఎన్నో దాన ధర్మాలు చేసింది. దేవతలకి మనిషికి పక్షవాతమా? అమ్మకి నయమవుతుందా డాక్టర్? ఈ వయసులో ఈ వ్యాధొస్తే నయమవడం చాలా కష్టం. నా వల్ల అయింది నేను చేస్తాను. మీరు సాయిబాబా భక్తులు కదా, ఆయన మీద భారం వేయండి, తప్పకుండా నయం చేస్తాడు.
మిస్టర్ రాఘవ పళ్ళు పూలు తీసుకొచ్చారు, ఏమిటి విశేషం? మీ అమ్మాయి టీవీలో ఇచ్చిన స్పీచ్ విన్నాను, నేను తన ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు నా ఫ్యాక్టరీ నెంబర్ 2, మీది నెంబర్ 1. ఈ రెండుని ఒకటిగా చేయాలనుకున్నాను. అందుకే ఇవన్నీ. అర్థం కాల. అర్థం కాలా? మన కంపెనీని వాళ్ళ కంపెనీని ఒకటిగా కలుపుతా అంటున్నారు. కరెక్ట్. తను కనిపెట్టేసింది. గొప్ప మేధావి. శాంతి ఈజ్ మై సన్ సతీష్. హలో. ఏమిటమ్మా ఇది? ఇంకా మీకు అర్థం కాలేదా? తమాషా చూడండి. ఏం సార్, మీ అబ్బాయిని పెళ్లి చేసుకునే లెవెల్ కి మా కంపెనీలో పని వాళ్ళు ఎవరూ లేరే. శాంతి, వాట్? పనివాళ్ళు లేరా? ఏమా, మీ కంపెనీలో పనిచేసే ఒక పనిదానికి నా కొడుకు నుంచి పెళ్లి చేద్దామని వచ్చానా? అవును, నాకు అసలు నెంబర్ 2 ఇష్టం ఉండదని క్లియర్ గా చెప్పానే. శాంతి, మరేంటి కబుర్లు? వీళ్ళకి ధైర్యం ఉంటే నాతో పోటీ పడి వాళ్ళ కంపెనీ నెంబర్ 1 కంపెనీగా చేయమనండి. అది వదిలేసి ఇలా అడ్డదారుల్లో నా ద్వారా వీళ్ళ కంపెనీని నెంబర్ 1 గా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారే, వీళ్ళకి అవమానంగా లేదు? శాంతి, కావాలని వాళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళమ్మా. బొట్టు పెట్టి పిలవకపోయినా మహా దర్జాగా ఇక్కడికి వచ్చారు. నా సంగతి తెలుసుగా. పెద్ద ఆయనకి కొంచెం లౌక్యం తెలుసు. నేను గెట్అవుట్ అనేలోగా ఆయనే బయటకు వెళ్తారనుకుంటా. సరే, థ్యాంక్ యూ. ఇడియట్. ఎలా ఉంది డాడీ? భేష్. అమ్మానియద కన్న సుధలేదులే, అమ్మాని ఒడి కన్న గుడి లేదులే. అమ్మానియద కన్న సుధలేదులే, అమ్మాని ఒడి కన్న గుడి లేదులే. కన్న తల్లే మాకు దైవం, పెన్నిదంటేనే వేరొకటి లేదు. అమ్మానియద కన్న సుధలేదులే, అమ్మాని ఒడి కన్న గుడి లేదులే. ఏం కృష్ణ, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? కూర్చోండి. డాక్టర్, ఇక్కడికి మీరు వస్తేనే నాకు ఈ వ్యాధి ఉందనే సంగతి జ్ఞాపకం వస్తుంది. కృష్ణ, మీరు ఇంకా కొన్నాళ్ళు లీవ్ ఎక్స్టెండ్ చేశారా? నో డాక్టర్, ఉద్యోగానికి రిజైన్ చేశాను. రిజైన్ చేశారా? అవును డాక్టర్, అంత పెద్ద ఫ్యాక్టరీలో వీడెంత పెద్ద మెకానిక్. నన్ను చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకుంటాను, వెళ్ళు బాబు అంటే వింటేగా. అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా బాంబే వెళ్ళమంటారు? డాక్టర్, వీడికి ఈ ఊళ్ళో ఎక్కడైనా ఒక ఉద్యోగం చూసి పెట్టండి. ఈ ఊళ్ళో ఉన్న నంబర్ 1 ఫ్యాక్టరీకి నా ఫ్రెండ్ కూతురే ఓనర్. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని గనక నేను మీకు లెటర్ ఇస్తాను, వెంటనే వెళ్ళండి, పని అవుతుంది. అది నన్ను పెళ్లి చేసుకోనని చెప్పినందుకు కూడా నేను బాధపడ్డా. కానీ నా కుటుంబాన్ని అవమానపరిచిందిరా. దాన్ని అవమానపరచకుండా వదలకూడదు. ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. దానికి అందము తెలివి ఎక్కువగా ఉన్నాయన్న పొగరుతో తైతక్కలాడుతుంది. దాని మొహాన యాసిడ్ పోసి దాన్ని ఒక కురూపిని చెయ్యండి. వెళ్ళండి. కారు వస్తోంది, రండి. ఆ పిల్లలేదురా, దాని బాబు ఒక్కడే ఉన్నాడు. ఎవరు మీరు? మీకేం కావాలి? మేమా? మావ, బావ, బామర్ది, ఈ ఇంకుడు.
ఆడితో ఏంట్రా మాటలు? ఆగండి. ఏమిటి సార్ ఇది? సారీ గురు, సారీ. ఏమిటిది పెద్ద ఆయన కొడుతున్నారు? ఈయన కొట్టడానికి ఇంతమంది బడిత నేళ్ళని తీసుకొచ్చారా? ఏదో నాలండి చిన్నపిల్లని కొట్టడానికి తీసుకొచ్చారంటే పర్వాలేదు. నిన్ను కొట్టడానికి ఎందరు కావాలా? చూడు గురు, ఎప్పుడు కొట్టేప్పుడు విరోధికి తెలియకుండా ఒకటి కొడితే అందరూ వచ్చేస్తారే, ఇప్పుడు రౌండ్ కొడతారే. నాకు తెలుసు గురు. కానీ నువ్వెందుకు వీళ్ళందరితో గొడవ పడుతున్నావు? నే గొడవ పడుతున్నానా? అరే మాట్లాడుతుంటే కొడతావేంటయా? విరోధికి తెలియకుండా కొట్టాలిగా. నువ్వు చెప్పిందే. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు అనవసరంగా వీళ్ళతో దెబ్బలాడుతున్నావు? నేనా? పోయా కాళ్ళ కూర్చోపో. ఈ రోజుల్లో ఒక మంచివాడిని కనిపెట్టడానికి 1,00,000 మంది చెడ్డవాళ్ళని మేపచ్చు. కానీ 1,00,000 మంది చెడ్డవాళ్ళ కోసం ఒక మంచివాడిని వదులుకోకూడదు. నువ్వు మంచివాడు అయితే దెబ్బలాడద్దు, చెడ్డవాడు అయితే దెబ్బలాడు. నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నువ్వే తెలుసుకో. వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టడానికి వచ్చారో ఇప్పుడు బాగా అర్థమైంది. పోవయ్యా. సార్ సార్ సార్, అయ్యో బాకి బాకి మైక్ వచ్చేసినట్టుంది. పని కోసం కంపెనీకి పోతుంటే హాస్పిటల్కి పోయి తీసారే. సరే డ్రైవర్, ఎలా ఉన్నారు? తేరుకున్నారు. వెరీ గుడ్. ఉండండి, వెళ్ళిపోతారే? ఆయన తేరుకున్నారు కదా, నా పని పూర్తయిపోయింది, నేను వస్తాను. చూడండి, ఏ ప్రతిఫలం ఊహించకుండా చేసేదే నిజమైన సాయం. అది మీరు చేశారు, కానీ ఆయన కర్తవ్యం పూర్తవలేదు. అందుకే రమ్మన్నారు. మీరు మీట్ అవ్వండి. నమస్కారం. నమస్కారం. నా పేరు కృష్ణ. మీరేం చెప్తారో నాకు తెలుసు. మిమ్మల్ని కాపాడినందుకు నాకు థ్యాంక్స్ చెప్తారు. వెల్కమ్ వెల్కమ్, టేక్ కేర్. ఆగవా ఏమిటి అర్జెంటు? సార్, నా దగ్గర ఒక లెటర్ ఉంది. అది తీసుకుపోయి ఒక ఫ్యాక్టరీ ఓనర్ గారికి ఇచ్చి ఉద్యోగంలో చేరాలి. మీ మూలంగా ఇప్పటికే డిలే అయింది, నేను వస్తాను. ఆగాగు. ఏ లెటరు, ఏ ఫ్యాక్టరీకి, ఎవరు రాసి ఇచ్చారు? మీకు అది అవసరమా? ఇదిగోండి. కూర్చో. కూర్చోవాయ్. ఇవ్వండి సార్. ఉండవయ్యా, నువ్వు రావాల్సిన చోటుగా వచ్చావు. ఏడి హాస్పిటల్ గా పోవాయా? అయ్యో, నేను హాస్పిటల్ గురించి చెప్పలా, ఈ కంపెనీ గురించి అంటున్నా. ఈ కంపెనీ మీకు తెలుసా? ఎవరు సార్, ఎవరు సార్ తెలుసు మీకు ఇక్కడ? అవును. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? బాంబేలో. బాంబేలో ఎక్కడ? అసలు బాంబే ఎక్కడుందో మీకు తెలుసా? బాంబేలో ఏ కంపెనీలో పని చేసావు? రామోజీరావు శివాజీరావు జీతాబాయి కంపెనీ లిమిటెడ్ లో. ఇంత పొడుగా? ఎంత పొడుగుంటే నీకెందుకు? ఇవ్వయా బాబు. ఏం పని చేసావు? చేగుడిలు అమ్ముకునేవాడిని. ఏం పని చేసావో చెప్పు. అయ్యో, మెకానిక్ సార్. నీకు పెళ్ళయిందా? నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళ కనబడుతున్నానా? చూస్తే తెలీదు, చెప్తే తెలుస్తుంది.
మీరు ముదురుకేస్తారు కాలేదు అంటే పిల్ల జల్ల లేదు. అయ్యో తింటున్నారు కదా సార్, మిమ్మల్ని కాపాడమే నేను చేసిన తప్పు. నా యాళ్ళు మిమ్మల్ని వేరే కొట్టుండాల్సింది. ఆగబోయే నేను పాయింట్కి వచ్చేస్తాను. నీకు ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం రేపు ఉదయం 10:15కి ఈ అడ్రస్ పోయి చూడు, నీ ఉద్యోగం ఖాయమైనట్టే. ఈ కార్డు చూపిస్తే ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎస్. ఇందులో మీ పేరు మాత్రమే ఉంది, మీరెవరో ఏమిటో ఏం లేదే. అక్కర్లేదు, ఈ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు, దీని మహిమ తెలుస్తుంది. మేడం, పెద్దయ్య గారు విజిటింగ్ కార్డు ఇచ్చి ఒక అతను పంపారు. అతను మిమ్మల్ని చూడాలట. లోపలికి రమ్మనండి. ఓకే మేడం. మీ ఎంటీ పేరేంటి? మిస్ శాంతిదేవి. ఓ లేడీ బాస్, గుడ్. వాట్స్ యువర్ నేమ్? రాధా. రాధా కృష్ణ, ప్లీజ్ టు మీట్ యూ. ప్లీజ్ టు మీట్ యూ. హలో. ఎస్. మీ కాడవాళ్ళ తప్ప ఇంకెవరో కనపడరా? నారీ లోకం సార్. లోపల రమ్మని అనుకోండి. ఏ మిస్టర్, ఎస్. ఆ కళ్ళజోడు తీసేసి వెళ్ళండి. సార్ ఉడుకు మొత్తం. అక్కడ బడుగులు, దేవాసులు, బజారులు, లుచ్చనాయలు పనిచేస్తుంటారు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమన్నా? మీ ఆడవాళ్ళకి ఇంత పొగరుంటే మగవాళ్ళకి ఎంత పొగరుండాలి? మగాళ్ళు చేతులు ఆడిస్తూ తిరగాలి, ఆడవాళ్ళు చేతులు కట్టుకుని నుంచోవాలి. ఎప్పుడు ఇంతే. నా మనసులో ఏమనిపిస్తుందో అది నేను బయటికి అనేస్తాను. అది నా స్వభావం. కానీ వినేవాళ్ళు చూసేవాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటే అది నాత పిల్ల అవుతుంది. వాట్ కెన్ ఐ డూ? యూ ప్లీజ్ టెల్ మీ మేడం. షటప్. నోటుకొచ్చినట్టు బాగేసి సండే షోటా? లోపలికి ఎందుకు వచ్చావు? పో బయటికి. మేడం, నేను ఆ గొడవలో తెలివి తక్కువగా అన్నవన్నీ మనసులో పెట్టుకోకండి. కోపం ఉన్న చోటే మంచి మనసు ఉంటుందని నాకు తెలుసు. నేను ఈ కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చాను. షూస్ లోపల ప్యాంటు, చెప్పులు కుట్టే తోలుతో ఒక షర్టు, కండక్టర్ లాగా ఒక బ్యాగు. ఒక కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చేవాడు ఇలా బఫుల్లా డ్రెస్ చేసుకొస్తాడా? గెట్ అవుట్. మేడం, బయటికి తరమేకండి. నేను ఒక పెద్ద మనిషి రికమెండేషన్తో వచ్చాను. మీరు నా ఆవేశం చూశారు, ఆయన నా ఊరిపై ఏమిటో చూశారు. కావాలంటే ఆయన నా గురించి అడిగి ఆ తర్వాత నాకు పనివ్వండి. ఇదిగోండి కార్డు. ఆయన పెద్ద మనిషి అండి. గెట్ అవుట్. విశ్వనాథం. ఏమిటిది? కాల్. వెళ్ళావా? వెళ్ళాను. చూసావా? చూశాను. అడిగావా? అడిగాను. దొరికిందా? ఇంకాసేపు అక్కడే ఉంటే దిమ్మ తిరుగుండేది. ఏమిటో? ఏంటా? అంత పెద్ద ఫ్యాక్టరీకి ఇంత చిన్న కార్డు ఇచ్చి ఇది తీసుకుపోయి చూపించు, ఉద్యోగం ఇస్తారని నువ్వు చెప్తే నేను పోయాను చూడు. నెంబర్ 9 బాటా చెప్తా కొట్టుకోవాలి నేను. అక్కడ ఏమైంది? ఆ కార్డు చింపేసి బొట్టలు వేసింది. ఏమిటి? పోయా, నేను నీకు ఇచ్చిన లెటర్ చూపించినా కూడా మరే చేసుండేవాళ్ళు, పని ఇచ్చి ఉండేవాళ్ళు. నువ్వు ఇచ్చిన రవంత కార్డు చూపించగానే కాంటించి ఉమ్మేసి బయటికి తరిమేశారు నన్ను. ఏం జరిగింది? నీకేం జరిగిందో నేను చెప్తాను విను. గుమాస్తాగా చేసి రిటైర్ అయిన నీ మీద పాపం జాలిపడి మీ ఓనర్ ఆయన కారులో నిన్ను పంపిస్తే, మీ ఓనర్ విరోధులు మీ ఓనరే కారులో వస్తున్నారనుకుని కొట్టబోతుంటే, అనుకోకుండా నేను వచ్చి నిన్ను రక్షిస్తే, అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేరిస్తే, ఒక వేరేంత కాదు నువ్వు నాకిస్తే, అది తీసుకుపోయి ఆవిడ గారికి చూపిస్తే, ఆవిడ అక్కడి నుంచి నన్ను తరిమేస్తే, నేను ఇక్కడికి వచ్చి నీ ముందు నుంచున్నా. ఇలా చూడు, ఇదంతా వద్దు. ఇక్కడ ఈ హాస్పిటల్ బిల్ కట్టాను నీ దగ్గర డబ్బుందా, లేక అది కూడా నా మీద రుద్దుతావా? ఆ కంపెనీకి నేనేనయ్యా బాస్ని. అయ్యో అయ్యో అయ్యో, ఏడుకొండలవాడా, అల్లా జీసస్. నేను ఈ తల మీదే దెబ్బ తగిలింది అనుకున్నాను, తల లోపల దెబ్బతింది అనుకోలేదురా దేవుడు. నువ్వు నా కూతుర్ని ఇంతకు ముందు చూసావా? చూశాను. ఎక్కడ? ఎయిర్పోర్ట్ లో. ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? చెప్పండి. నా కూతురు ఏదో రాంగ్ చేస్తే నువ్వు దాన్ని ఎదిరిస్తే ఆ. అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ. నేను నీకు విజిటింగ్ కార్డు ఇస్తే ఆ. అది తీసుకుని దాన్నే మీట్ అవబోతున్నాను నీకు తెలియక ఆఫీస్కి వెళ్తే ఆ. అది నేను గెట్ అవుట్ అంటే ఆ. నువ్వు నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పేశావు. ఆ. కమలా పూజ చూచుక కుంకుమతో ఆ. నీ తారు నీ తాతలో నిరతను అంటూ వెంకటేశ్వర స్తోత్రం చదువు, విగ్రహం లేకుండా ఉద్యోగం వస్తుంది. అబ్బో సార్, చాలా గొప్పవారు సార్. నాకు ఉద్యోగం వస్తుందా సార్? రాబర్ట్ బ్రూస్లో రేపు ఆఫీసుకి పో, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి ఉంటుంది.
ఆపోయా ఊరుకుంటే బెడ్రూమ్ లోకి పోయేట్టున్నావే ఆటోలకి చుబ్బలు ఎందుకయ్యా? డాడీ డిశ్చార్జ్ చేశారా? ఒక ఫోన్ చేస్తుంటే నేనే వచ్చేదానిగా. వాళ్ళెవరు డిశ్చార్జ్ చేయడానికి? నేనే ఇంటికి వచ్చేసాను. ఏమండి ఆసుపత్రిలో ఒళ్ళంతా సుదులుగుచ్చారా? చూదులు కాదు దప్పనాలు. ఏమమ్మా నన్ను మంచి కాపాడాడు, వాడిని నీ దగ్గరికి పంపాను. వాడికి నువ్వు ఉద్యోగం ఇవ్వనున్నావుగా. వాడు ఎదుర్కొండానే నా కారు చించి చెత్తపోట్ల పరాసావుగా. వాడు ఆసుపత్రికి వచ్చి నన్ను తాడి మట్లా చేశాడు తెలుసా నీకు? డాడీ వాడి సంగతి మాట్లాడదు. వాడిని ఇంతకు ముందే నేను కలిశాను. ఇద్దరికి మొదటి పరిచయంలోనే ఫైట్ జరిగింది. వాడు చేరబోయే కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అని తెలిసి నీతో ఫైట్ చేశాడా? లేదు. నీకు వాడికి గొడవ జరిగిన స్థలంలో నేను లేను. అంచేత ఎవరి మీద తప్పు ఉందో నేను చెప్పలేను. సపోజ్ ఎవరైనా తప్పు చేస్తే అది నువ్వు గద్దించి అడగకుండా ఉండలేవు కదా. అదే పాలసీ వాడితే నువ్వు ఎవరైనా తప్పు చేస్తే నిలబెట్టి అడుగుతాడు. లేదంటే నన్ను కాపాడు ఉండేవాడా? ఆ విషయంలో మీ ఇద్దరు ఒకటే. అంచేత నువ్వు వాడికి ఉద్యోగం ఇవ్వనంటాం నిన్ను నువ్వే అవమానించుకున్నట్టు అవుతుంది. ఇలా చూడమ్మా, సామర్థ్యం ఉన్న వాళ్ళని వదలకూడదు. మన పక్కకి లాక్కోవాలి. సిఫార్సు చేస్తున్నారు కదా, కాదనుకున్నా ఆ మనిషికి ఉద్యోగం ఇవ్వమ్మా. చాలు చాలు, ఊరుకుంటే మీరు తెల్లవారులు మాట్లాడుతూనే ఉంటారు. వాడికి ఉద్యోగం ఇస్తానులే. అమ్మయ్యా మంచి పిల్ల. అంతకంటే ముఖ్యం వాడు మంచాడు. గుడ్ మార్నింగ్. కృష్ణ. హలో. చెప్పులు అయిపోయినాయి. అయినా సార్ ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ సీట్. పర్వాలేదు కూర్చోండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీనా. గుడ్, నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు సార్? నాకు పనేందుకు, ఆమె పార్ట్నర్ శాంతి దేవి అండ్ కంపెనీ. 65% షేర్ హోల్డర్. మంత్లీ ఒక ₹1,85,000 వస్తాయి. అమ్మకి ఒకే కొడుకునే, ఇంకా పెళ్లి కాలేదు. డిగ్రీ హోల్డర్ నే, ఆస్తి పాస్తులు ఉన్నాయి. అప్పుడు ఈ చిరిగిన చొక్కా తెగిన చెప్పులు ఎందుకు? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ జర్మన్. అది వెరీ కోల్డ్ ప్లేస్. అక్కడ కోటు సూట్ వేసుకుని అలవాటు. ఇక్కడ బాగా వేడి. యు ఆర్ కరెక్ట్. మరి బస్సులో ఎందుకు వచ్చారు? అది నా బెంచ్ కార్ రిపేర్. మీరు భోజనం ఎక్కడ చేస్తారు? చైనీస్ కాంటినెంటల్ ఆల్ ఆఫ్ 5-star హోటల్స్. చోళా షెల్టన్, తాజ్ కోర్మాండర్, అడయార్ గేట్. కంపెనీలో నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు కదా? ఉంటుంది. అప్పుడు చికెన్. నాది కృష్ణదేవరాయల వంశం అండి. శాఖాహారం. ప్లీజ్ స్టాప్ సార్. హోల్డ్ ఆన్. మీరు కృష్ణ, మా పెద్దయ్య గారు పంపిన మనిషి మీరేగా? లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. నో గుడ్ మార్నింగ్ మేడం. ఒక కంపెనీకి పనికి వచ్చేవాళ్ళు ఇలాగ డ్రెస్ చేసుకుని రావడం, నుదుట విభూతి బొట్టు, ఖద్దరు చొక్కా, భుజాన కండువా, కాలికి రబ్బర్ చెప్పులు. ఏంటండి అలా వచ్చినా తిడతారు, ఇలా వచ్చినా తిడతారు? ఇదేమన్నా అసెంబ్లీయా? నీట్ గా ఒక ప్యాంటు షర్ట్ వేసుకోవడం తెలీదు? ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? బాంబేలో. ఏ పని? మెకానిక్. ఏ కంపెనీ? రామోజీరావు శివాజీరావు జీతం. ఓకే, అదే ఉద్యోగం నా కంపెనీలో చేయబోతున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు గీతాబాయ్ కంపెనీలో పనిచేశారో, రాధాబాయ్ కంపెనీలో పనిచేశారో నాకు అవసరం లేదు. సరేనండి. You are going to work in number 1 company in India. Yes, madam. You should know the rules and regulations of the factory. Definitely, madam. No interruptions. Number 1, timing is very important. If you come 1 minute late, you'll be suspended for 1 week. Number 2, you must wear neat iron khaki uniform. ఈ షూలో ప్యాంట్ వేసుకోవడం, కండక్టర్ బ్యాగు, కూరగాయల బ్యాగు, ఖద్దరు చొక్కా, బొట్లు ఇవన్నీ నాకు పనికిరావు. నంబర్ 3, ఫ్యాక్టరీలో ఏ మిషన్ చెడిపోకుండా చూసుకోవాలి. సపోజ్ ఏదైనా చెడిపోతే యూ విల్ బి రెస్పాన్సిబుల్. నంబర్ 4, ఫ్యాక్టరీలో అనవసరంగా మాట్లాడడం, నవ్వటం, హస్కు కొట్టడం, దమ్ము కొట్టడం ఇవన్నీ పనికిరావు. తెలిసిందా? తెలిసిందండి. నా పిఏ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకు ముందు మీరు ఎక్కడ పని చేశారో, ఎలా ఉన్నారో మీరు చెప్పారు.
ఇక మీరు ఇక్కడ ఏం పని చెయ్యాలో ఎలా ఉండాలో నేను చెప్తాను. ఈ కంపెనీలో మీరు చీఫ్ మెకానిక్. మీ జీతం 3,500 రూపాయలు. ఇక్కడ కార్ ఇవ్వరు మీకు. వీలైతే సైకిల్లో రండి, లేదా నడిచిపోండి. మధ్యాహ్నం భోజనానికి క్యాంటీన్ లో టోకన్ ఇస్తారు. అక్కడ క్యూలో నుంచొని భోజనం చేయాలి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్, మీ శాలరీ, పిఎఫ్, డిఏ, అలవెన్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగో 1 minute. మేనేజర్, కమ్ ఇన్ ప్లీజ్. మేనేజర్, మిస్టర్ కృష్ణ ఆయన డిపార్ట్మెంట్ తీసుకోండి. ఒకసారి కోటేస్తాం, లేదా నామాలు పెడతాం. దసరా వేషాలు వేస్తావా? సర్లేదా? పోరా రే. నా మనసుకి ఏమనిపిస్తే అది అలాగే బయటికి అనేస్తాను. అది నా స్వభావం. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, చెప్పచ్చా? చెప్పండి. యు ఆర్ వెరీ స్వీట్. గురు వచ్చాడు. ఎవరా? మేనేజరా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏంటి కదా? సార్ నమస్కారం. మీ డిపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చారు. మీరు ఇక్కడే పని చేస్తారు, చూసుకో. ఇదేమన్నా వర్క్ షాపా, బైరాగులు చేరే మఠమా? మొహాన్ బొట్టు ఒకటి, శ్రీశైలంలోనూ తిరుపతి కొండ మీద కూర్చోవలసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు అప్పగిస్తున్నారు. ఏమాయ్, ఎక్కడ పని పాటు దొరకలేదని వర్క్ షాప్ లో దూరేవా? ఇది ఎలాంటి చోటో తెలుసా? అలా చూడు, అంత మెషినరీ. పరాగ్గా చేయి పెట్టావో చేయి కట్ అయిపోతుంది. ఓటుగాళ్ళలో వచ్చేస్తారు పనికి. నీ పేరేంటి? కృష్ణ. ఏం చదువుకున్నావు? ఈ పనికి కావాల్సినంత చదివాను. పనికి కావాల్సినంత అంటే స్కేల్ తీసుకొచ్చావా? ఎగతాడా? అడిగిన దాన్ని మర్యాదగా జవాబు చెప్పండి. ఒకటికి 2 సార్లు ఇంటర్వ్యూ జరిగింది. మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పను. ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్. చూడండి, ఎక్కడ పంచాయలో చెప్పండి, ఏమి అడగండి. యూ అండర్స్టాండ్? ఇంగ్లీష్ మీ దగ్గర ఏంటి సౌండ్ కొంచెం ఎక్కువగా వస్తుంది? వానమాలు తెలియకుండా పని అంటూ వస్తారు. మీకు అన్ని పనులు నేర్పిస్తాం మేము. నేర్చుకుని బయటకు పోయి మా ముందే ఊరికే మిడిచి పడతారు. నీలాంటి వాడికి పని నేర్పించినందుకు ఈ ఫ్యాక్టరీలో స్పెషల్ గా నాకు జీతం ఇస్తున్నారా ఏంటి? ఉన్న జీతం కరెక్ట్ గా ఇవ్వడానికి ఏడుస్తూ ఉంటాను. ప్రతి గొట్టంగాడికి పని కావాలి. చెప్పవా? చెబుతా. ఎవరిని? మెకానిక్. ఎంత పెద్ద మెకానిక్? ఇది ఎంత పెద్ద వర్క్ షాప్? పెద్దది. నాకింద ఎంత మంది పని చేస్తున్నారు? 5,000 మంది పని చేస్తున్నారు. చూస్తే ఈ వర్క్ షాపే షేక్ అవుతుంది. చెప్పరా తోడ బుద్ధి కాళ్ళ జోడు. ఎవరు మీ అమ్మ? మరేమి ఇక్కడ? ఎందుకు భయపడతావా? మీ భర్త నేను తర్వాత పడతాను. దానికి ముందు ఈయన గురించి మీకు నేను చెప్తాను. లోగడ వీరు బాంబేలో ఒక పెద్ద మెకానిక్. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఏ పని తెలియకుండానే చెయ్యకుండానే ఈ ఫ్యాక్టరీలో జీతం తీసుకునే ఒకే ఒక వ్యక్తి ఈయనే. రిటైర్ అవడానికి ఒక రోజు ముందుగా వీళ్ళ ఫాదర్ పోయారు. ఆ ఒక్క కారణం వల్లనే ఇక్కడ పనిచేస్తున్నారు. లేదంటే ఇతని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే. పేరేంటి? మూర్తి. మూర్తి. ఎందాక చదివావు? పని చేతగానంతగా చదివాను. కరెక్ట్ గా పని చేస్తావా? ఏం బ్రదర్, మండే పుండి మీ కారం చల్లుతున్నావు? ఒళ్ళొంచి పని చేయాలి. మిస్టర్ ప్రకాష్ సార్. మీట్ మై సన్. హలో, హౌ డు యు డు? ఈయనే శాంతిదేవి గారికి రైట్ హ్యాండ్. ఆ కంపెనీలో యూనియన్ లీడర్. ఈయన ఎదిరించి నిల్చున్న వాళ్ళు లేరు, గెలిచిన వాళ్ళు లేరు. ఆ కంపెనీ తాలూకు అన్ని రహస్యాలు ఈయన దగ్గరే ఉన్నాయి. అయినా ఈయన ద్వారానే నేను ఆ కంపెనీని డౌన్ చేయబోతున్నాను. అమ్మా, ఏమిట్రా ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నా? అమ్మాయికి పైన నువ్వు ఒకే చోట కూర్చోవలసిన అవసరం లేదు. ఈ ఇంట్లో ఎవరి సహాయం లేకుండా ఎటు పోవాలన్నా పోవచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. కృష్ణ. అవునమ్మా. ఎలా బాబు? ఎలాగా? అడు చూడు. రామా, రా రా రా, నెమ్మదిగా. అదే, రా రా రా, త్వరగా త్వరగా రా రా రా, త్వరగా త్వరగా.
భ్రమరాంబ జగదంబ కామాక్షి మీనాక్షి నెలకొన్న దేవతవు నీవేనమ్మా. ఈ తల్లి నర్చించి అభిషేకమలంకారం పులకించి చేసేటి భక్తి నాదమ్మా. పుణ్యాల ఫలమైన మా తల్లి నీకన్న ఇలవేల్పు నాకింక ఏమూదమ్మా. ఏడేడు జన్మా నీ బిడ్డనై నేను పుట్టేటి భాగ్యాల వరమీవమ్మా. అది చాలు 10,000. హలో మీనా, హలో. ఫ్యాక్టరీకేనా? రండి. నీతోనా? ఏ తప్పులేదండి, కూర్చోండి. అందులోను బైక్లోనా? అరే బయట వచ్చి పోదామా? ఏమిటిది నీ బండ్లో పట్టుకోవడానికి ఏమీ లేదే. అయ్యో రాత, చెట్టంత మగాడిని పక్కన కూర్చుంటే పట్టుకోవడానికి ఏమీ లేదంటారంటండి. నన్ను పట్టుకోండి, నేనేం పీల్కాను. ఆడాలి ఆడాలి తందనాలు, నీ ప్రేమ చూపులు వందనాలు. మీనా, కంపెనీ వచ్చేసిందండి. మీనా, కంపెనీ వచ్చేసిందండి. ఆడాలి ఆడాలి ఏమైంది? వాట్స్ ప్రాబ్లం? మన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వర్కర్ మిషన్ కింద పడితే చేయి కట్ అయింది మేడం. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి, వాడి హాస్పిటల్ చేర్చే ఏర్పాట్లు చేయండి. ఇటండి, ఆ కార్లో పోదాం. అందరూ పనిలోకి వెళ్ళండి, కంగారు పడకండి. మీరే హాస్పిటల్కి ఫోన్ చేసింది, అంబులెన్స్ వస్తూ ఉంటుంది. అంబులెన్స్ వచ్చేంత వరకు వాడిని ఇక్కడే ఉంచితే వాడు ఒక చెయ్యి మర్చిపోవాల్సిందే. కృష్ణ కారులో తీసుకుపోయాడు. కారులో తీసుకుపోయారా? ఏ కారులో? మీ కారులోనే. నా మై గాడ్, హౌ డేర్ హి టేక్స్ మై కార్. హలో కృష్ణ, సరైన టైంకి అతన్ని తీసుకొచ్చి చేర్చారు. ఇంకా కొంచెం సేపు డిలే చేస్తుంటే అతను చేయి పోయి ఉండేది. 4 నెలల్లో పనిలోకి పోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అదృష్టవంతుడు, బతికాడు. ఎందుకు బతకడం? ఎందుకు? సరైన టైంకి భద్రైన హాస్పిటల్కి తీసుకెళ్ళాం, లేదంటే చేయిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నా కారులో తీసుకుపోతావు? ఏంటంటే ఇది రోడ్లో ఎవరికైనా దెబ్బలు తగిలితే మనస్సాక్షి ఉన్న వాళ్ళు వాడు ఎవడైనప్పటికీ సొంత కాల్లో తీసుకుపోయి ఆసుపత్రిలో చేరుస్తారు. మీ వర్కర్కి మీ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయింది, వాడిని మీ కాల్లో తీసుకుపోయినా ఇలా అంటున్నారంటే. You are dismissed. ఈ కంపెనీలో నీకు పని లేదు. Get out. ఏంటండి, ఒక వర్కర్ని కాపాడినందుకు? నువ్వెవరయ్యా కాపాడడానికి? వాడు చేయిపోయింటే నేను ₹1,00,000 విసిరేసి ఉండేదాన్ని. నా ₹4,00,000 కారు నాశనం చేశావు. నువ్వు ఇంకేం మాట్లాడద్దు, పో బయటికి. మన్నించండి, వీరిని పనిలో తీసేస్తే మేమెవరం పని చేయం. అయ్యా, 20 ఏళ్ల బట్టి పనిచేస్తున్న మీరు
2 నెలల క్రితం పనిలో చేరిన ఈయన వెనకేసుకొస్తున్నారా? 20 ఏళ్ళో 20 రోజుల్లో ముఖ్యం కాదు. ఒక వర్కర్ సాయం చేసినందుకు ఇంకో వర్కర్ని శిక్షిస్తే అది చూస్తూ ఏ వర్కర్ ఊరుకోడమ్మా. నాకు నా ఇంటికంటే ఫ్యాక్టరీయే ముఖ్యం. నాకు తోడబుట్టిన వాళ్ళు చుట్టపక్కలో ఎవరూ లేరు. నాకున్నది మీరొక్కరే. ఆత్మీయులైన మీరే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారా? ఏమ్మా, ఆయన మీ కారు తీసుకుని సరదాగా షికార్లు కొట్టడానికి పోయాడా? మీరిచ్చే డబ్బు తీసుకుని ఒక చేయలేని వర్కర్ ఎంతకాలం సంతోషంగా గడపగలడమ్మా? అంతకన్నా ముష్టెత్తుకు బతకొచ్చు కదా. మా మీద అభిమానం ఉన్నట్టుగా మాట్లాడారే. మీకు కారు కంటే వర్కర్లే ముఖ్యం అనుకుంటే ఆయన పనిలో పెట్టుకోండి, లేదా వర్కర్ల కంటే కారే ముఖ్యం అనుకుంటే ఆయన పనిలో తీసేయండి. నా కారు కంటే మీరే ముఖ్యం. ఏమిటమ్మా ఇంత పని చేశావు? ఇప్పుడే ఫ్యాక్టరీ నుండి ఫోన్ వచ్చింది. కంపెనీ వర్కర్ మీద కోపంతో కొత్త కారు తగలబెట్టావటగా. కారు కాలిస్తే నష్టం ఎవరికి? మనకేగా. తప్పే, నేను చేస్తున్నది తప్పే, నాకు తెలుసు. నాకు వచ్చే కోపంలో ఆవేశంలో నన్ను నేనే మర్చిపోతాను. ఏం చేస్తున్నానో తెలియకుండా చేస్తున్నాను. ఆడపిల్లకి ఇంత కోపం ఉండకూడదు, అది మంచిది కాదు. నువ్వు మారినట్లయితే రేపు అందరూ నన్ను తిట్టిపోస్తారు. ఎవడు తిట్టేది? మీ గురించి ఎవడైనా ఏదైనా అంటే నేను వాడిని ఊరికి వదిలిపెడతానా? వాడి పీక పిసికేస్తాను. చూసావా, ఇప్పుడేగా అన్నాను, అంతలోనే కోపం వచ్చింది. ఇదే నేను వద్దంటున్నాను. చూడమ్మా, నా తల్లి కదూ, ముందు నీ కోపం తగ్గించుకోమ్మా. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదంటే కన్న తల్లి పెంచుంటే ఈ పిల్లలా తయారవుతుందా? పని మనిషి పెంచిన పిల్ల కదా అని తప్పుగా మాట్లాడతారు. ఇంకెప్పుడు నేను అలా చేయనమ్మా. ఎవరో వచ్చారు చూడు బాబు. కమింగ్. మీరా? ఎందుకు ఇలా వచ్చారు? ఏం పని? మీ ఇల్లు ఇక్కడేం చెప్పారు? మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఏమిటండి మీరు కంపెనీలో పనిచేసే ఒక ఫ్రెండ్ని చూడాలని వస్తే అలా అడుగుతారేమిటి? కాదు, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను, అమ్మొక్కతే ఉంది. అయితే అది కాదండి, నన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మ ఏదైనా అపార్థం చేసుకోవచ్చు. ఏమండి, మోటార్ బైక్ లో నన్ను తీసుకుపోయారని చెప్తే ఆవిడ సంతోషపడుతుందా? అయ్యో, ఆ సంగతి చెప్పకండి. భయపడకండి, నేను మీకోసం రాలేదు. నా కోసం రాలేదా? అమ్మగారిని చూడాలని వచ్చాను. రండి. ఈవిడే మా అమ్మగారు. నమస్కారం అమ్మా. అమ్మా, ఈవిడ పేరు మీద మా కంపెనీలో పనిచేస్తున్నారు. నేను చూడాలని వచ్చారు. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పాను, అందుకనే. కూర్చోమ్మా. అమ్మగారికి పక్షపాతమా? ఆవిడికి పనులు అవి చేయడానికి నేనున్నాగా. నిజానికి మీరు గ్రేట్ సార్. అమ్మా, మీ అబ్బాయి గారిని త్వరగా పెళ్లి చేసుకోమనండి. ఆయనకి తొందర లేకపోయినా మీ పనులు చూసుకోవడానికి కోడలు కావాలి. వాడికి పెళ్ళాన్ని నేను వెతకన్నా అమ్మా? ఇదే పెళ్లి కూతురని వాణ్ణి చెప్పమను. కట్టరా తాళి అని నేను చెప్తాను.
ఇదే పెళ్లి కూతురని త్వరగా మీ అమ్మతో చెప్పండి. నా కంపెనీలో నా అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్మికుడికి, ఈ కంపెనీ నంబర్ 1 కంపెనీగా ఉండటానికి పాటుపడే సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన కంపెనీలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ ఏడాది ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి కూడా మన మేనేజరే యూనియన్ లీడర్ గా ఎన్నుకోబడతారు. ఈ సంతోషమైన విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత. అదేమిటండి, ఎలక్షనే లేకుండా లీడర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? పోటీలో గెలిస్తేనే కదా లీడరు. అందులోనూ మా యూనియన్ లీడర్ని పోటీ లేకుండా ఎలా ఎన్నుకోవడం? ఎందుకు పోటీలు ఎలక్షన్లు? కూర్చోరా. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో అలాగే జరుగుతుంది కదా. ఇన్నాళ్ళు జరిగింది, ఇకపై జరగకూడదు. అంటే నన్ను ఎదిరించి ఎవరినో నిలబెడతారా? మిమ్మల్ని ఎదిరించి కాదు, మీరు నిలబెట్టేవాడిని ఎదిరించి. నా మేనేజర్ ఎదిరించి ఎలక్షన్ లో నుంచునే ధైర్యం ఇక్కడ ఎవరికుంది? ఏమంటుంటే లే. అనుకున్నాను, నువ్వే నిలబడతావని అనుకున్నాను. అయ్యో లేదండి, నాకు ఈ ఎలక్షన్ లో లీడర్ అనే పేరు ఏమి ఇష్టం ఉండదండి. నేను ఎంత చెప్పినా వినకుండా కాదు ఎలక్షన్ లో నుంచోవాలి, పోటీ ఉండాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, నువ్వు నుంచో, 2 చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది, ఓ చేత కొడితే దెబ్బలు తగులుతాయి, కొట్టే చెయ్యి అన్నం పెట్టాలి, తిట్టే నోరు ముద్దెట్టుకోవాలి, నువ్వు నుంచో తప్పు ఒప్పని చెప్పి నా ప్రాణం తోడేశారండి. సరేనానండి. ఈయనకి పోటీగా నుంచునే ఆయన్ని ఆదరిస్తారా? ఏంటిది 5 మంది చేతులు ఎత్తారు, మిగతా వాళ్ళతో మౌనంగా ఉన్నారు? ఏం మాట్లాడుకో. మంత్రి గారింట్లోనే ఆయన పెళ్ళం ఆయనకే ఓటు వేస్తుందని గ్యారంటీ లేదు. వీళ్ళంతా మౌనంగా ఉన్నారు, నువ్వేం భయపడకు గురు. వీళ్ళతో నేను మాట్లాడతా, నువ్వు ధైర్యంగా నించో. ఏమయ్యా ఇదిగా నేను చెప్పేది వినడా, మన కృష్ణకి ఓటేయండి, మనవాడికి ఓటేయండి. ఇదిగా ఎలక్షన్ లో నా మేనేజర్ గెలవని, ఆ తర్వాత నేనేం చేస్తానో చూడు. మిస్టర్ ప్రకాష్, మిమ్మల్ని ఎదిరించి మీ యూనియన్ ఎలక్షన్ లో ఎవరు నిలబడరని చెప్పారు, కానీ ఇప్పుడు కృష్ణ అనేవాడు ఎవడో నించున్నట్టుగా. సార్, వాడు నన్ను ఎదిరించి నించలేదు సార్, మా బాసుకి పోటీగా నించున్నాడు. ఆవిడ ఎదిరించి కంపెనీ ఎలక్షన్ లో ఎవడో గెలవలేడు సార్. నిన్న జరిగిన ఎలక్షన్ మీటింగ్ లో ఒక 10 మంది కూడా వాడికి చేతులు ఎత్తలేదు సార్. మీటింగ్ కి వచ్చే అంతమంది మనకే ఓటు వేస్తారని, రాని వాళ్ళు అంతమంది మనకి వెయ్యరని చెప్పలేమయ్యా. కానీ జనం అభిప్రాయం మాత్రం ఎన్నటికీ ఒకే విధంగా ఉంటుంది. రేపు ఎలక్షన్ జరుగుతుంది, ఎవరు గెలుస్తారో చూడండి. మీరు గెలవచ్చు, ఓడచ్చు, మేము ఓడిపోకూడదు. నేను ఓడిపోను, మిమ్మల్ని ఓడిపోనివ్వను. మన కృష్ణ గెలిచాడు. హలో, యూనియన్ ఎలక్షన్ లో కృష్ణ గెలిచారు మేడం. మీ క్యాండిడేట్ ఓడిపోయారు. యూనియన్ లీడర్, యూనియన్ లీడర్ కృష్ణ, యూనియన్ లీడర్. అందరూ లండన్ కేంబ్రిడ్జ్ లో చదివిన వాళ్ళు, మీ అందరికీ ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదా? తెలుగులో చెప్పండి రా. కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. ఇంతవరకు ఓనర్ గారి కాకా పట్టిన వాడిని ఓడించిన కృష్ణ. ఈయనేదో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోతున్నట్టు. నువ్వు గెలిస్తే అసెంబ్లీకి వెళ్తావా? ఇదంతా ఒక ఎలక్షన్ రా. మరి ఎందుకు నించున్నావు? ఏదో ఒక 100 మంది ఓట్లు వేసి ఆయన లీడర్ చేశారు అంటే నేను ఓడిపోయినట్ట. ఇప్పుడు నువ్వు ఓడిపోలేదనుకుంటున్నావా? దొంగ నా కొడకల్లా. ఆపండి ఆపండి, ఆయన ఏం చేయద్దు, అలాగే తీసుకురండి. కొంచెం ఉండండి. మూర్తి వచ్చారు, తెచ్చి కూర్చోండి. కాలు మీద కాలు వేసుకోండి. నీ కాలు మీద కాలు వేసుకోవయ్యా. కాలు ఆడించండి. కాలు ఆడించండి. మర్యాదగా క్షమాపణ అడగాలంటారే, దాని అర్థం ఇదే. మేం మర్యాద ఇచ్చాం, మీరు క్షమాపణ అడగండి. ఏమిటి ఇక్కడ గొడవ? మేడం, వీళ్ళు గెలవటం వల్ల ఓడిపోయిన నన్ను అవమానిస్తున్నారు. ఓడిన వాళ్ళని అవమానించడం అసభ్యత కదూ? సభ్యత గురించి మాకు తెలుసు మేడం, కానీ అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి సభ్యత అంటే ఏమిటో నేర్పాలి. ఏమిటది? వీడు అందరినీ అసహ్యంగా తిట్టాడు. క్షమాపణ అడగకుండా వదులుతావా?
నన్ను క్షమించండి. పోరా పోరా ఇక్కడి నుంచి పోరా పడుతాయి. తిరుపతి తీసుకెళ్లి గుండు గీకిస్తాను. మిస్టర్ యూనియన్ లీడర్, ఎస్ మేడం. యూనియన్ లీడర్ అయ్యావు కనుక నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేయొచ్చు అనుకో. మేడం మీ మీద ఏం కావాలి నీకు? మన వాళ్ళు విదేశాల్లో చదువుకొని వచ్చిన తెలుగు సంస్కృతిని మాత్రం మర్చిపోరు. కానీ నువ్వు మర్చిపోయావు. నీలాగే నేను బయట అందరి ముందు బిహేవ్ చేస్తున్నట్టయితే నీకు నాకు వ్యత్యాసం లేకుండా పోతుంది. ఏమన్నా? జీతం ఇచ్చే ఓనర్ కి వర్కర్ చెమటోడ్చి లాభాలు తెచ్చి పెడతాడు. అయినా బోనస్ ఇచ్చే ఓనర్ కి వర్కర్ ఎలాంటి బహుమానం ఇవ్వడు. కానీ ఈ వర్కర్ కొంచెం ప్రత్యేకమైన వాడు. చచ్చేంత వరకు ఓనర్ కి బాగా జ్ఞాపకం ఉండే ప్రజెంట్ ఇవ్వనట్టయితే వీడు మగాడే కాదు. నన్ను పనిలోంచి తీసేసి గదిలో జరిగిన రాద్ధాంతం బయట ఎవరి దగ్గర అనకు. అది నీకే అగౌరవం. తెలిసిందా? ఎలక్షన్ రిజల్ట్ ఏమైంది? కృష్ణే గెలిచాడు. అంటే నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోయినప్పుడు నేను తప్పకుండా గెలిచి చూపిస్తాను. ఎలాగమ్మా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేశాను. పెళ్లి కొడుకు ఎవరు? కృష్ణ, ఇవాళ గెలిచిన యూనియన్ లీడర్. వాడా? అవును డాడీ, ఆయన నా మొగుడిని చేయండి. ఇప్పుడు కూడా ఆయన్ని నా మొగుడిని చేయండి అంటోందే తప్ప నన్ను ఆయన పెళ్ళాన్ని చేయండి అంటలేదు. చూసావా? దట్ ఈస్ మై డాటర్ శాంతిదేవి. లోకంలో నీకంటూ ఒక పెళ్లి కొడుకు పుట్టకుండా ఉంటాడా అని అన్నారుగా డాడీ. నా కోసం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నన్ను ఎందుకు రమ్మన్నారు? నా మనసులో ఉన్నది మీతో చెప్పాలని. మీ మనసులో ఏముంది ఏంటండి? సంతోషం, సల్లాపం, సుఖమైన అనుభూతి. ఏమండి, నిన్న బాగానే ఉన్నారు కదండి. ఇప్పుడు బానే ఉన్నానుగా. ఇప్పుడు ఎక్కడెక్కడో చూస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు నిజంగా నేను అనుకుంటున్నది చెప్తున్నది ఏం అర్థం కాలా? లేదండి, నేను ట్యూబ్ లైట్ అండి. అటువంటి తోలు వచ్చినట్టు చెప్తేనే నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు స్ట్రైట్ గా చెప్తాను. ఐ లవ్ యూ. కృష్ణ, ఏమిటండి ఇది? పారిపోతారే? నా కళ్ళు తిరుగుతున్నాయండి. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఆడపిల్ల నుంచి ఐ లవ్ యూ చెప్పలేదండి. నన్ను ఏ ఆడపిల్ల ఇలా ఒంటరిగా పిలిచి ఐ లవ్ యూ చెప్పలేదండి. ఏమండి, నేను మాత్రం 10 మందితో ఐ లవ్ యూ అని చెప్పి 11వ వాడిగా మీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అన్నానా? తప్పుగా తీసుకోకండి. ఇలా చూడండి, మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పండి. అర్రే, అలా చెప్పేసారేంటండి. ఉండండి, చూడండి చూడండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అని చెప్పండి. అదేనండి, అదే నాకు భయంగా ఉందండి. అయ్యి వద్దండి వద్దండి వద్దండి, మీరు 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 బెంగ పెట్టుకోకండి. చూడండి, ఓ పని చేయండి, మీ డాడీతో కలిసి మా అమ్మతో మాట్లాడి ఆవిడ ఒప్పించండి. ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్తానండి. నాన్నా, ఏమిటిది? లెటర్ ఎవరికి? మీకే. ఎవరు రాశారు? నేనే.
నువ్వా? చదివి చూడండి. నాన్న, మా కంపెనీలో పనిచేసే చీఫ్ మెకానిక్ కృష్ణ గారిని నేను ప్రేమిస్తున్నా. వారి అమ్మగారిని కలుసుకుని నా వివాహానికి ఏర్పాటు చేయండి. ఏమ్మా, దీనికి లెటర్ రాయడం దేనికి? నువ్వే స్వయంగా నాతో చెప్పొచ్చు కదమ్మా. నాన్న, నాకు అమ్మ ఉన్నట్టయితే ధైర్యంగా అమ్మతో చెప్పేదాన్ని. ఇది మీతో. మీనా, నువ్వొక నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయంగానే ఉంటుందమ్మా. ఇవాళే మనం కృష్ణ అమ్మగారిని కలుసుకుంటున్నాం. దిగండి నాన్న, ఇదే వాళ్ళ ఇల్లు. రామ్మా. నమస్కారమ్మా. నమస్కారం. వీరే మా నాన్నగారు. అలాగా, కూర్చోండి. ఉండండి, కుర్చీ నేను వేస్తాను. ఇది కూడా మనిల్లే. కూర్చోండి నాన్న. ఏమ్మా, ఇంట్లో మీ అబ్బాయి లేడా? బజారుకు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఏమిటి విషయం చెప్పండి. ఏమీ లేదు, ఆయన ఉండగానే మాట్లాడాలి ఆ విషయం. రాదేమ్మా? అయ్యో నాన్న, వద్దు. ఈ ప్రేమ వ్యవహారం అంటే నాకు మహా భయం. నువ్వే అన్నావు కదా ఆయన అన్ని విషయాలు సూపర్ అని. అది వచ్చి తక్కిన విషయాల్లో సూపరే, కానీ ఈ ఆడపిల్లల ముందు మాట్లాడాలంటే చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతారు. తప్పు తల్లి, అలవాటు ఉండదు. నమస్కారం సార్. ఏంటమ్మా మీనా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను అది కృష్ణ గారు అమ్మని చూడాలని వచ్చాను. రండి సార్. అమ్మా, ఈయనే మా బాస్ గారు. వీళ్ళ అమ్మాయి మా కంపెనీ ఎండి. ఈయన మా డాడీ. నమస్కారం సార్, కూర్చోండి. నమస్కారం. పర్వాలేదు, మీరు కూర్చోండి. రండి, కూర్చోండి. భాగ్యవంతులందరూ మా ఇంటికి వచ్చారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మా, భోగభాగ్యాలు మేము ఎంత పెద్దవాళ్ళైతే మీ అబ్బాయి విశ్వరూపం ముందు మేమంతా మరుగుజ్జులా అయ్యాం. ఏమిటి వాళ్ళందరూ వాడిని అలా పొగుడుతున్నారు? ఎందుకమ్మా డొంక తిరుగుడు మాటలు? దేనికి ఆశపడని నా కూతురు ఎందుకో మీ అబ్బాయి మీద ఆశపడింది. ఒక ఆడపిల్ల తండ్రిని కనుక సంబంధం మాట్లాడడానికి వచ్చారు. మీ అబ్బాయి గురించి నేను చెప్పాను, నా కూతురు గురించి నాకంటే ఎక్కువసేపు తనతో ఉండే మీనా చెప్తుంది. అయ్యా, మీ అమ్మాయిలాగే మా అమ్మాయి. తప్పు నాన్న. ఎవరు ఏ విషయం మాట్లాడాలో ఏ విషయం మాట్లాడకూడదు మా ఓనర్ గారు చెప్పారు. ఇప్పుడు మీరు మాట్లాడకూడదు. సైలెన్స్. అమ్మా, వీళ్ళమ్మాయి మా కంపెనీలో నడిచొస్తూ ఉంటే ఆవిడ పర్సనాలిటీని మెచ్చుకోని వాడెవ్వడూ ఉండడు. ఆవిడని చూసే అంతమంది కళ్ళు ఆవిడ మీద పడతాయేమో అని రోజు దిష్టి తీసి పడేసేదంతా అందగత్తండి. ఆవిడ అభివృద్ధిని చూసి బాధపడని వాళ్ళెవ్వరూ లేరు. ₹1 ఇస్తే 1 సంవత్సరంలో దాన్ని ₹1,00,000 చేస్తారు. అంత పెద్ద మేధావి. మీ అబ్బాయి మోటార్ సైకిల్ రావడం కంటే ఆవిడతో కార్లో వస్తేనే అందంగా ఉంటుంది. ఒక వర్కర్ గా ఉండడం కంటే బాస్ గా ఉంటేనే గొప్పగా ఉంటుంది. నాతో పనిచేసే ఒక ఆత్మీయుని ఎప్పుడు నేను ఒక వర్కర్ గా చూడాలని ఆశపడ్డాను. మా పెద్దయ్య గారు చెప్పిన తర్వాతే ఆయన్ని నా బాస్ గా చూడాలని ఆశగా మారింది. అమ్మా, అది నెరవేర్చవలసింది మీరే. మీనా, ఈ పెళ్లి మీరు నేను లేక మా అయ్యగారు అనుకున్నది కాదు. ఇది ఆ దేవుడి నిర్ణయం. శ్రీమతి శాంతిదేవి కృష్ణ. వినటానికి ఎంత అందంగా ఉంది. మా పెద్దమ్మాయి గురించి చిన్నమ్మాయి చెప్పింది. ఇప్పుడు మీ ఉద్దేశం చెప్పండి. నా కొడుకు ఇష్టమే నా ఇష్టం. మీ దగ్గర నుంచి వచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. మంచిదండి. వస్తాను సార్. వస్తామేనా? సరే సార్. మేము వెళ్ళొస్తామమ్మా. అవును, మీరేదో చెప్పబోయారు. నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్పేశారు. వస్తామ్మా. అమ్మా, వస్తానమ్మా. సుఖంగా ఉంటావా? ఏమైంది? ఓకేనా? బియ్యపురాలు ఓకే అందమ్మా. పెళ్లి కూడా ఏమంటాడో తెలియలే. అంటే నువ్వేం కంగారు పడకు. అమ్మ మాట అంటే అతనికి వేదం. అమ్మకి ఓకే అయితే అతనికి ఓకే. ఒరే, ఇలా రారా. ఏమిటమ్మా? బళ్ళోకి నువ్వు పోయేప్పుడు నువ్వు వెళ్లే బడి గురించి చెప్పావు. కాలేజీకి పోయేప్పుడు కాలేజీ పేరేమిటో చెప్పావు. పనికి పోయేప్పుడు ఏ ఉద్యోగం చేయబోతున్నావో చెప్పావు.
ఇప్పుడు పిల్ల విషయం మాత్రం నాకెందుకు చెప్పలా? ఒక ఆడపిల్ల మాట నీతో ఎలా చెప్పను, నాకంత ధైర్యం లేదు కనుకనే ఆ పిల్లని వాళ్ళ నాన్నని పంపాను. వాళ్ళు వచ్చారమ్మా? వచ్చారు బాబు. ఏమన్నా? మంచి సంబంధం, నీకిష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పాడు. గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ధైర్యంగా ఒక మాట చెప్తానండి. ఐ లవ్ యూ. ఎందుకలా నవ్వుతున్నారు? నేను ఐ లవ్ యూ అని చెప్తే మీరు ఓకే అనలేదు, మీరు ఐ లవ్ యూ అని చెప్తే నేను ఇప్పుడు ఓకే అనలేనండి. మీరు మీ డాడీ? మీ అమ్మగారిని కలిశాను, కానీ ఆవిడతో పెళ్లి సంబంధం మాట్లాడింది మా నాన్న కాదు, మన పెద్దయ్య గారు, శాంతిదేవి ఫాదర్. ఏంటి? ఎప్పుడు శాంతిదేవి మనసులో మీరున్నారని తెలిసిందో అప్పుడే నా మనసు మార్చుకున్నాను. అది మీ అమ్మకు తెలియకుండా దాచుకున్నాను. నాకు శాంతిదేవికి పెళ్ళే. ఇలా చూడండి, నేను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిని నిర్ణయించుకోవాల్సింది నేను. మీ అందరి అభిప్రాయం కంటే నాకు అభిప్రాయం ఉంది, దాన్ని ఎవరు మార్చలేరు. విశ్వనాథ్, విశ్వనాథ్, మిస్టర్ విశ్వనాథ్, నేను ఇంట్లో లేకుండా చూసి మా ఇంటికి వచ్చి మా అమ్మతో మీ అమ్మాయిని ఇస్తా ఉంటూ సంబంధం మాట్లాడొచ్చారు. ఇది మీ నిర్ణయం అయినా సరే, మీ అమ్మాయి నిర్ణయం అయినా సరే, నా నిర్ణయం చెప్తా వినండి. మీ అమ్మాయిని జన్మలో నేను పెళ్ళాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి వినయంగా జీవించే వాళ్ళం మేము, ఇంట్లోనే చెప్పులు వేసుకుని విలాసంగా జీవించే వాళ్ళు మీరు. నా పద్ధతికి సరిపోయిన ఒక దాన్ని పెళ్ళాడి నా కోసం బతుకుతానే తప్ప భోగభాగ్యాలున్న శ్రీమంతుడి కూతురి పెళ్ళాడి మీకోసం బతకడం నాకు ఇష్టం లేదు. అంత పెద్ద గొడవ అయిన తర్వాత అనుకున్నా ఇంకా పులి దూకలేదేమిటా పొంచుందేనని. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఒక్క మాట గుర్తుంచుకో, ఈ వేటగాడి దగ్గర ఏ పులైనా పైకి దూకలేదు, పొంచి ఉండలేదు. కృష్ణ, ఇలా చూడండి, మీ లెవెల్కి నేను ఎదిగట్టు మీరు చెయ్యొద్దు, నా లెవెల్కి మీరు దిగట్టు నేను చెయ్యను. నువ్వెంత ఎదిగావన్నది మర్చిపోయి కింద ఉన్నాననుకుని మాట్లాడుతున్నావు. పరాయి వాళ్ళ దయాదాక్షిణ్యాలతోనే ఎదగకూడదు, నా స్వయం కృషితోనే ఎదగాలి. మీ దగ్గర డబ్బు మూలుగుతుంది, ఏనుగులు కూడా మీరు కొనేయగలరు. కానీ మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏనుగు తోకాడించేట్టు చేయడం మీ తరం కాదు. మీరు మీ అమ్మాయితో నైస్ గా మాట్లాడి ఆవిడ నీ పెళ్లికి ఒప్పించగలిగారు, కానీ మీ అమ్మాయి స్వభావం పూర్తిగా తెలిసిన నన్ను మీరు మోసం చేయలేరు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే, ఊరేసుకున్నా సరే, శాంతిదేవి మెళ్ళు 3 వేతాలని కల్లో కూడా అనుకోవచ్చు. మీకోసమే వచ్చాను. ఏంటి విషయం? నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. దేనికి? ఒక ఓనర్ పని చేసేవాడిని తను పెళ్లి చేసుకుంటానని చెబితే గంతులేస్తూ పరిగెత్తుకొచ్చే ఈ సమాజంలో గడ్డి పరకలా భావించి కోట్లకు విలువ ఇవ్వకుండా వచ్చిన మగవాడు ఒక్కరేనండి. నేను మిమ్మల్ని కొద్ది క్షణాల్లోనే అర్థం చేసుకున్నా, కానీ మా అమ్మాయిని ఎన్ని సంవత్సరాలైనా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నిజానికి ఆ అమ్మాయి చెడ్డది కాదు బాబు, ఒకరికి ద్రోహం చేసే మనిషి కాదు. తన్నెవరూ గెలవకూడదు, తన మాట ఎవరూ కాదనకూడదు. ఎవరైనా ఆమెకు విలువ ఇవ్వకుండా పోయినట్లయితే తను ఏం చేస్తోందో తనకే తెలియదు. అది తప్పు అని ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆమెకు తెలుసు. కానీ అది మార్చుకునే మార్గమే ఆమెకు తెలియదు. ఇంకో మాట, ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళింట్లోనే ఉన్న నేను కాని వాళ్ళ తండ్రి కాని ఆమెను మార్చలేకపోయాం. అది మీ ఒక్కరికే వీలుపడుతుంది. చూడండమ్మా, ఎవరు ఎవరి స్వభావాన్ని మార్చలేరు, ఇతరుల దారిలో పెట్టలేరు. వాళ్ళుగా మారాలి. మంచి చెడు తెలియని వాళ్ళని కొంతవరకు మార్చచ్చు, కానీ మూర్ఖంగా ఉండే వాళ్ళని ఎవరూ మార్చలేరు. నన్ను క్షమించండి, నేను నిర్ణయం తీసుకుంటే అది మారదు. మీ శాంతిదేవిని నేను వివాహం చేసుకోలేను. ఆ అమ్మాయి వదలదు. మీ అమ్మగారితో మాట్లాడడానికి వెళ్ళింది. ఆవిడతో నాజుగ్గా మాట్లాడి ఆవిడ ఒప్పించి తీరుతుంది. ఇంతవరకు తను అనుకున్నది సాధించకుండా వదల్లా. నమస్కారం. నమస్కారం. నువ్వెవరమ్మా? నా కంపెనీలోనే మీ అబ్బాయి పనిచేస్తున్నారు. అమ్మా,
నువ్వు నా కోడలివి అని నేను అనుకున్నాను, మా డాడీ అనుకున్నారు, మీరు అనుకున్నారు. కానీ మన నమ్మకాల్ని మీ అబ్బాయి మార్చారు. నేను నచ్చలేదన్నారు. నువ్వు నచ్చలేదని చెప్పాడా? నా గురించి నేను చెప్తాను. నాకు అబద్ధం చెప్పడం నచ్చదు. నేను చాలా కోపిష్టిదాన్ని. నా బిజినెస్ లో నేను నిక్కచ్చిగా ఉంటాను. నా మనసుకు ఒక విషయం తప్పని తెలిస్తే దాన్ని ఖండిస్తాను, మీరైతే దండిస్తాను. అది కొంతమందికి నచ్చదు. దానికి నేనేమీ చేయలేను. మీ అబ్బాయి దృష్టికి నేను అహంకారిలా ఉన్నాను. అది కాదని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ నన్ను పొగుడుతూ నా పవిడి చెంగు పట్టుకుని తిరిగేవాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను ఎదిరించి నాతో సరిసమానంగా మాట్లాడగలిగే ఒక మగాన్ని నేను పెళ్లాడతాను. శ్రీమంతుడైన తిరిగివాడితో కాపురం చేయడం కంటే లేనివాడైనా ఈ సింహానికే నేను భార్యనవుతాను. నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నా మనసు ఆయన అర్థం చేసుకోలే. నేను ఆయన ఆరాధిస్తున్నాను. నా కోరిక ఆయన తెలుసుకోలే. ఆయన దక్కించుకోవడానికి నేనేం చేయడానికి రెడీగా ఉన్నాను. ఏమంటున్నావు? కన్న బిడ్డ మీద మీకు ఎంత ప్రేమ ఉందనేది మీరు చూపించగలరా? ఏ తల్లి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందనేది ఆవిడ నిరూపించలేదు. కానీ నేను మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నిరూపించగలను. నా ప్రియుడి మీద నాకెంత ప్రేమ ఉందో నిరూపించగలను. కాబోయే భర్త కోసం ప్రాణమైనా ఇస్తానని నిరూపించగలను. చూస్తారా? నా ఒంట్లో ఉన్న ఆఖరి రక్తపు చుక్క కూడా కింద పడి నా ప్రాణం పోయిన తర్వాత అయినా మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందనే నిజం తెలుసుకోండి. నా కొడుకే కాదు, ఈ లోకమే కాదన్నా సరే నువ్వే నా కోడలివి. నువ్వే అమ్మా నా కోడలివి. అమ్మా నా కోడలివి. కృష్ణ, ఆ అమ్మాయికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? చూశాను. ఆ అమ్మాయికి మాట ఇచ్చా, అదే నా కోడలు. విన్నాను. మోసపోయావమ్మా, మోసపోయావు. చిరంజీవిగా ఉండు నాయన, దీర్ఘ సుమంగిడిగా ఉండమ్మా. కృష్ణ, శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్ల, అంతస్తు మరిచి నువ్వే కావాలని పెళ్ళాడు. ఆమెను మన ఇంటికి తెచ్చి కష్టపెట్టొద్దురా. నువ్వే వాళ్ళింటికి వెళ్ళి ఆ పిల్లని సంతోషపెట్టు. అదే నా కోరిక. ఏమంటారు? ఇకపైన మీరు ఫ్యాక్టరీకి పోకూడదు, ఇంటలుడుగానే ఉండొచ్చు. ఏమంటే మీతో కలిసి పనిచేసిన వాళ్ళంతమంది మీరు ఓనర్ అని భయపడతారు. మీకు స్నేహితులుగా ఉన్న వాళ్ళంతమంది మీకు గౌరవం ఇస్తారు. ఫ్యాక్టరీ వరకు మీరు ఓనరు, ఇంట్లో మాత్రం నా మొగుడు. అవును, నేనుండగా ఎందుకు ఇంకొక ఓనరు? మీరు ఇంట్లోనే ఉండండి. మన మధ్య ఈ శోభనాలు సాంప్రదాయాలు ఏమీ అక్కర్లేదు. అందుకని మీరు నేల మీద పడుకోవాల్సిన అవసరమే లేదు. నా మంచంలో పడుకోవచ్చు, నా పక్కనే పడుకోవచ్చు, కానీ నన్ను ముట్టుకోకూడదు. తెలిసిందా? గుడ్ నైట్.
డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడ నా మొగుడు? విషయం ఏంటో చెప్పమ్మా. బ్యాక్ డోర్ కి రిపేర్ వచ్చింది, అది చూడమని చెప్పండి. ప్లంబర్ ని పిలిచి పైప్ లైన్స్ అన్ని మార్చమని చెప్పండి. ఎలక్ట్రీషియన్ పిలిచి వైరింగ్ అంతా చేంజ్ చేయమని చెప్పండి. తర్వాత టెలిఫోన్ బిల్ కట్టమనండి. ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లను తెమ్మనండి. మొత్తానికి మీ పనులను తగ్గించుకుని ఆయన ఇంటల్లుడిగా ఉండమనండి. మామూలుగా కోడలు వస్తే పాపం అత్తగారు సుఖపడుతుంది అంటారు. నాకు మంచి అల్లుని తీసుకొచ్చి నన్ను సుఖపడదాం అనుకుంటున్నావా? బాగుంది. ఏమ్మా ఇవన్నీ అతను చేస్తాడా? ఏం నొప్పి? అదే కాకి షర్టు, కాకి ప్యాంటు, లాంగ్ కోటు ఇవన్నీ తొడుక్కుని నీకంటే ముందుగా ఆయన ఫ్యాక్టరీకి పోయారు. పెళ్ళాం ఓనరు, ఒకడు వర్కరు. జనమందరికీ ఇదో పెద్ద వింత. కొత్త పెళ్లి కొడుకు కాకి డ్రెస్సులో వస్తున్నప్పుడే నేను అనుకున్నా, ఇంతకు ముందు నీ చేసిన గోల్మాలన్నీ అడగడానికే వస్తున్నాడు అని. నిన్నటి వరకు సాధారణ వర్కర్ గా ఉన్న నువ్వు మీరు ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ అవుతారని కలలో కూడా ఊహించలేదు ఓనర్ గారు. మూర్తి, ఏంటా వాగుడు? నేను ఓనర్నా? నీ మర్చిపోయిందా? ఇలా చూడండి, అందరికీ చెప్తున్నాను, నేను ఈ ఫ్యాక్టరీకి, ఈ కంపెనీకి ఓనర్ అయిన శాంతిదేవిని పెళ్లి చేసుకున్నంత మాత్రం నేను మీ అందరికీ ఓనర్ని కాను. ఇది మా నాన్న సంపాదించిన ఆస్తి కాదు, మా తాత సంపాదించిన ఆస్తి కాదు. నేను సంపాదించుకున్న ఆస్తి మీరే. నేనెప్పుడు మీ స్నేహితుడినే, మీ ఆప్తుడినే, మీతోనే ఉంటాను. నన్ను ఓనర్ అంటూ వెలేయకండి. మీకో సమస్య వస్తే నా కుటుంబం పెళ్ళాం అంటూ మీరు చూడొద్దు. అలాగే నాకో సమస్య వస్తే కుటుంబం పెళ్ళాం ఓనర్ అంటూ నేను చూడను. మీకు 10 రూపాయలు తక్కువైన స్ట్రైకే, నాకు 10 రూపాయలు తక్కువైన స్ట్రైకే. ముందు నేను మీ అందరికీ నాయకుడిని, ఆ తర్వాత నేను మీ ఓనర్ గారికి మొగుణ్ణి. తెలిసిందా? యూనియన్ లీడర్, యూనియన్ లీడర్, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, యూనియన్ లీడర్, యూనియన్ లీడర్, యూనియన్ లీడర్, యూనియన్ లీడర్, యూనియన్ లీడర్, యూనియన్ లీడర్, యూనియన్ లీడర్. ఏమిటి కేకలు? అంతా పనిలో పోండి. గుడ్ మార్నింగ్ మిస్సెస్ కృష్ణ. పార్వతమ్మ గారి కొడుకునే మీరు నాటకం ఆడి కొనగలిగారు. ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టినా ఈ యూనియన్ లీడర్ కృష్ణని మీరు జన్మలో కొనలేరు. ఎప్పటికీ నేనే యూనియన్, నేనే లీడర్. మొగుడనే గౌరవం ఇచ్చి నన్ను పనులోంచి తీసే ప్రయత్నం చేస్తే ఈ ఫ్యాక్టరీలో ఒక్కడు కూడా పనిలోకి పోడు. ఈ కంపెనీకి ఒక రోజు రాబడి 3,64,750 అంటే ఒక ఏడాది నికరాదాయం 3,64,180,180 రూపాయల 30 పైసలు. కట్. అది పోయిన ఏడాది ఆదాయం. అంత ఆదాయం ఈ ఏడాది రావాలనుకుంటే నోరు మూసుకుని పో. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే నేను మీ వెనకాల చేతులు కట్టుకుని నిలబడతానంటున్నారు, కానీ నేను మీ మెళ్ళో మంగళసూత్రం కట్టింది మాత్రం మీ పొగరు ఆనచడానికి. నేను మిమ్మల్ని మాట్లాడించి నేను తమాషా చూస్తుంది ఎందుకు తెలుసా? ఇవాళ ఈ తమాషా మీకు చూపించడానికి. నేను ఆడవాళ్ళని పూజిస్తాను, గౌరవిస్తాను, తల వంచుతాను, కానీ మీలాంటి పొగరబద్దాన్ని చూస్తే నేను మాత్రమే కాదు, నా వెంట్రుక కూడా ఆడదు. నే ఆప్యాయత కట్టుపడతాను, అహంకారాన్ని లొంగదీస్తాను, అణకువ లేని వాళ్ళని అణచివేస్తాను. ఒక్క విషయం తెలుసుకోండి, ఆడవాళ్ళని గౌరవించేవాడే మొగాడు, మొగాళ్ళని గౌరవించేదే ఆడది. నే ఆడవాళ్ళని గౌరవిస్తాను. అండర్స్టాండ్? బెటర్ యు అండర్స్టాండ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. త్వరలో మిమ్మల్ని తల్లిగా చూడాలని ఆశపడుతున్నా. మీనా, నా గురించి మా అత్తగారి దగ్గర గొప్పగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మేడం, ఒంటరిగా మీతో మాట్లాడు. మీ జీవితంలో అన్ని విషయాల్లోనూ తెలియగా ఉన్నారు, కానీ పెళ్లి విషయంలో మాత్రం తప్పు చేశారు. పోయి ఒక కూలి వండి పెళ్లి చేసుకున్నారే,
ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఎ లేబర్. మీ కాలి గొడి ఖరీదు చేయని పాపర్. షట్ అప్ యు ఇడియట్. ఎవరి దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ అందరికీ ఆయన వర్కర్ కావచ్చు, నాకు ఆయన భర్త, నా మెళ్ళో తాళి కట్టిన వారు. నా ముందు ఆయన గురించి మళ్ళీ అగౌరవంగా మాట్లాడావో పళ్ళు రాళ్ళ కొడతాను. గెట్ అవుట్ ఇడియట్. అమ్మా 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 కృష్ణ కృష్ణ ఎలా ఉన్నావమ్మా? కృష్ణ నువ్వెలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఏమిట్రా కాకి బట్టలు వేసుకున్నావు? ఇప్పుడు నువ్వు ఓనర్వే కదా? అవునమ్మా, ఓనర్నే. కానీ యూనియన్ లీడర్. ఆ పని వదలలేదమ్మా. నువ్వెప్పుడు అంటుంటావు కదా, ఎంత పైకి వచ్చినా కూడా పార్టీ మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి అని. అదే. అబ్బాయ్, ఇప్పుడు నా కోడలు ఎలా ఉందిరా? ఆవిడకేమ్మా మహారాణి, దర్జాగా ఉంది. ఆవిడకి ఇక్కడికి వచ్చి మనతో ఉండాలని కోరిక. వద్దురా, శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్ల పాపం ఇక్కడికి వస్తే కష్టపడుతుంది, పుట్టింట్లోనే ఉండాలి. లేదమ్మా, నేను వదిలి ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిట్రా అది? ఇక పొద్దున్న టిఫిన్ ఇక్కడే, మధ్యాహ్నం భోజనం ఇక్కడే, రాత్రి భోజనం ఇక్కడే, పడుకోవడం అక్కడ. అయ్యో, ఎప్పుడు అలా చేయొద్దు. నువ్వు పెళ్ళాం చేతి వంట తినకుండా అమ్మ లాక్కుపోయిందని నాకు చెడ్డ పేరు వచ్చేట్టు చేయొద్దు బాబు. అందులో నాకెటువంటి సంతోషము ఉండదు. నీ బాగోగులు చూడడానికి ఓ మనిషిని తీసుకొస్తాను. నా బాగోగులు చూడటం కోసమా? ఆ, ఇంట్లోనే ఒక మనిషి ఉందిరా. ఇంట్లోనే ఉందా? ఎవరమ్మా? నువ్వు వంటగదిలోకి వెళ్ళి చూడు. మీనా? దయించి ఈ పనులన్నీ నన్ను చేయనివ్వండి. ఎవరిని ఇక్కడికి తీసుకురావద్దు. దానికి నేను ఒప్పుకోనండి. అమ్మా, నేను చూసుకోవడానికి ఎందుకంటే మంచి మనిషి దొరకదమ్మా. నేను వస్తాను. మంచిది బాబు. నా కోడలి గురించి అడిగానని చెప్పరా? ఏమిటమ్మా ఎక్కడ బయలుదేరావు? మన స్టేట్స్ లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ అందరూ మీట్ అవుతున్నాం. గెట్ టుగెదర్ డాడీ. గెట్ టుగెదర్ అంటే మూడు పడాలి, కలిసే పోవాలి. నీ మొగుడు రావట్లా? ఎవరు? ఈయన? అవును, ఈయన నీ మొగుడు. అయ్యో డాడీ, ఈయన తీసుకుపోతే నా పరువు మర్యాద ఏమవుతాయి? అది కాకుండా అక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప స్టైల్ గా డిగ్నిఫైడ్ గా డ్రెస్ చేసుకుని వస్తారు. ఈయనకి కాకి చొక్కా, కాకి ప్యాంటు, లుంగి తప్ప వేరే డ్రెస్ ఏం తెలుసు? షూ వేసి కట్టడం తెలుసా? అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈయన నేను అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ విని హడిలిపోతారు. నేను చాలా అవమానపడతాను. ఏదో ఈ జన్మకి నాకు ఇటువంటి మొగుడు లభించాడు. నా తర్వాత నేను సర్దుకుపోతాను. అక్కడికి వచ్చే వాళ్ళకి ఈయన గురించి తెలియకూడదు. కావాలంటే వచ్చేవారు పక్క వీధిలో రామాయణ వీధి సాగుతోంది, అందులో ఈయన్ని ఆంజనేయుడి వేషం వేయమనండి, బాగా పనికొస్తారు. వెల్కమ్ టు ఆల్ ఇండియా ఇండస్ట్రియలిస్ట్ గెట్ టుగెదర్. మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ తమ తమ కుటుంబాలతో ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమందిని ఒక్క చోట కలుసుకునే అవకాశం ఏర్పరిచినందుకు నాగేశ్వరరావు గారికి నా థ్యాంక్స్. అందరూ తమ కుటుంబాలతో వచ్చినందుకు చాలా ఆనందంగానే ఉంది. కానీ శ్రీమతి శాంతిదేవి తన భర్తను తీసుకురాకుండా వచ్చినందుకు కొంచెం కష్టంగా ఉంది. మీ వారిని తీసుకురాలేదా? ఆయన ఒంట్లో బాగాలేదు, అందుకే రాలేకపోయారు. ఒంట్లో బాగాలేదా లేక వచ్చే అర్హత లేదా? ఏమిటి మీరు అనేది రాఘవరావు గారు? షీ మ్యారీడ్ ఏ మెకానిక్. ఈవిడ భర్త ఒక ఆర్డినరీ మెకానిక్. తన కంపెనీని నెంబర్ 1 ప్లేస్ కు తీసుకురాగలిగిన ఈవిడకి తన హస్బెండ్ ను సెలెక్ట్ చేసుకోవడం తెలియలే. నా కొడుకుని పెళ్లి చేసుకోమా అని అడిగినప్పుడు వీడిని పెళ్లి చేసుకోవడానికి తన కంపెనీలో పనివాళ్ళెవరూ లేరని, కానీ ఇప్పుడు తన కంపెనీలోనే కూలి పని చేసే ఒక లేబర్ గారిని పెళ్లాడింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. I beg your pardon for my interruption. Let me introduce myself to you. I am Krishna. Shanti Devi is my wife. Yes. I'm a mechanic by vocation. I have lots of love and passion for machines. For your kind information,
I do not claim that I have any academic qualifications, but certainly I have lots of compassion towards my fellow human beings and brethren. Appearances are deceptive. It cannot be the yardstick to measure human qualities. I respect those who command respect for themselves. Unless you have chaste qualities basically in you, you can't respect yourselves. I respect myself. If you people think that only literates are educated, then I am not educated. If you people accept one who is cultured is really educated, then I am definitely much more educated than you all. Thank you very much. I apologize for my interruption. Good luck. Come on, darling. గురు సూపర్ బ్రహ్మాండం మహారాణి ప్రభు మేడం సూపర్ ఇదే నేను కొనిపోయే కంప్యూటరైజ్డ్ మిషన్ 400 మంది చేసే పని ఇది చేస్తుంది. నేను మనుషుల కంటే మిషన్స్ నే నమ్ముతాను. ఇకపైన ఎవరైనా యూనియన్, లీడర్, బిల్డింగ్, పంపు, నీళ్లు అంటూ ఏదైనా మాట్లాడారో అందరినీ పని నుంచి తీసి పారేస్తాను. ఈ మిషన్ ఖరీదు ఎంతో తెలుసా? తెలీదు. తెలుసుకోండి. 3 కోట్లు. మిస్టర్ ఫ్రాన్సిస్, చెక్ బుక్ ఇవ్వండి, సైన్ చేస్తాను. 1 minute, madam. ఏమిటి, యూనియన్ లీడర్ పేరుతో గొడవ పెడదాం అనుకుంటున్నారా? నన్ను ఆపడానికి మీరెవరు? యూనియన్ లీడర్ గా ఆపడం లేదు. ఈ ఫ్యాక్టరీలో చీఫ్ మెకానిక్ అనే హోదాలో మీరు ఈ మిషన్ కొంటాను నేను ఆపుతున్నాను. వాట్? కోట్ల ఖర్చు పెట్టి మీకు ఈ మిషన్ కొనడమే తెలుసు. కానీ ఇందులో ఏముంది, ఏది ఎక్కడ అసెంబ్లీ చేశారు, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది మీకు తెలియదు, నా ఒక్కడికే తెలుసు. వాట్ డు యు మీన్ బై దట్? I mean all the containing parts in this machine are duplicate and not original. Let me explain it to you. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. దీని ఒరిజినల్ పార్ట్స్ అన్ని మార్చేశారు. ఈ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్ లోకి పోతే మన కంపెనీ దివాళా తీస్తుంది. ఏమంటే మీరు 2 ఏళ్లు గ్యారంటీ ఇస్తున్నారు, కానీ ఆ ప్రొడక్ట్స్ అన్ని 2 నెలల్లో చెడిపోతాయి. ఈ మెషిన్ 10 రోజులు కస్టమ్స్ లో ఉందని చెప్తున్నారు, కానీ నిజంగా 5 రోజులే ఉంది. మిగతా 5 రోజులు ఎక్కడుందో నేను చెప్తాను. ఎక్కడుంది? నాకు తెలియదు. తెలీదు? తెలీదు. చెప్తాను చెప్తాను నన్ను వదిలేయండి సార్, చెప్పేస్తాను. చెప్పు. రాఘవ గారి మనుషులే దీని ఒరిజినల్ పార్ట్స్ ని మార్చమన్నారు. దేనికి? ఆ కంపెనీ ఈ ఏడాదిలోగా నెంబర్ 1 కావాలట. అందుచేత మన ప్రొడక్షన్స్ అన్ని డౌన్ అవ్వాలని మార్చేశారు. నేను ఆ బిజినెస్ లో పోటీ చేయరా బద్మాష్? నా మెషిన్ నీ కంపెనీలో పెట్టి దాని పార్ట్స్ అన్ని మార్చేసి నా ప్రొడక్షన్ దెబ్బతీయాలనుకున్నావే, నువ్వు ఒక మగాడివా? దాన్ని పట్టుకోండ్రా. ఆవిడకు ఏమాత్రం కందిపోకుండా దాని బట్టలోడదీయండి. నమస్తే గురు. మనం ఏ ఆడపిల్లని బలవంతంగా తాకూడదు. సొంత పెళ్ళమైనా సరే ఆవిడకి ఇష్టం లేదని చెప్తే దగ్గర కూడా వెళ్ళకూడదు. అదే పురుష లక్షణం.
ఆడదానికి ఎంత ధైర్యం ఉన్నా 10 మందిలో అణకువగా ఉంటేనే పరువు మర్యాదలుంటాయి. రావే. శాంతి శాంతి శాంతమ్మా, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు డాడీ, కళ్ళు తిరుగుతున్నాయి. మాయా బాబు మెట్టు దిగారండి. ఏమిటలుడు, ఏమిటి సంగతి? మాయ నాకు దిగ్గేస్తుంది. నాకు 2 నెలల ముందే తెలుసు. 15 రోజులు చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకున్నారు? మీ అమ్మాయికి 3 నెలలు. ఏంటి? అయ్యో రామా, ఇదే శైలు. నా పెళ్ళానికి వంతొచ్చెట్టు చేశా. వాంతొచ్చేట్టు చేశారా? ఏ ఏమా ఆ. ముసలరా అయ్యో. ఇరా. ఏంటి? అది ఏది? మా అయ్యగారు నాతో పోతున్నారు. ఇది కోపడాల్సిన విషయం కాదమ్మా, సిగ్గుపడాల్సిన విషయం. మీ ఆయన ఎంత సిగ్గుపడుతున్నారో చూడు. నిన్నటి నుంచి నాకు తలనొప్పి, పైత్యం వల్ల వచ్చింది. పైత్యంగా ఉందో వాతంగా ఉందో లేడీ డాక్టర్ చెప్పాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పలేండి డాడీ. ఏ మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరికి ఏం జరగలేదు. ఆగండి 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 ఆగండి. ఇదిగో స్వీట్ స్వీట్. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. గురు, ఏమిటి విశేషం? అయ్యో నాకు సిగ్గుగా ఉంది. ఏమిటి గురు, చెప్పండి. నీ వాత గారు, నా పెళ్ళం, నా ముద్దుల భార్య. ఆమరణ నిరాహార దీక్ష, పెళ్ళాన్ని ఎదిరించి మొగుడి పోరాటం. శిశు సార్, మా ఇంటి ముందు కొందరు నిరాహార దీక్ష చేస్తున్నారు, వాళ్ళని క్లియర్ చేయాలి మీరు. ఏం బ్రదర్, మనం నిరాహార దీక్ష చేయడం వల్ల ఈ కంపెనీ తెరుస్తారనుకుంటున్నావా? ఏ ఎందుకు తెరవరు? లేదు, ఓనర్ పద్ధతి చూస్తుంటే కొన్ని వారాల దాకా మూసేట్టున్నారే. వారాలేమిటా, 3 నెలలైనా సరే మనం ఇక్కడే ఉంటాం. ఏంటి 3 నెలలైనా సరేనా? చూడు బాబు, నిరాహార దీక్ష చేయడం నాకు అలవాట్లేదు. నేను నిరాహార దీక్ష చేయాలంతే కదా. అదేదో మా ఇంట్లోనే చేస్తాను, నన్ను వదిలేయ్. చూడు మూర్తి, కంపెనీ తెరిచే వరకు ఎవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. కదలడమా? నా శార్థం ఎక్కడి వాళ్ళు అక్కడే అమాంతం కుళ్ళిపోతారు. బాడీలోంచి లైట్ గా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అప్పుడే ఒక బాడీలోంచి లైట్ గా వస్తుంది. కార్పొరేషన్ లారీ వాళ్ళు వచ్చి అందరినీ తీసుకుపోయి ఊరవతల కాల్చేస్తారు. ఇదంతా నాకు ముందే తెలియకపోయింది. తెలుసుంటే ఒక 4 రోజులు సెలవు పెట్టి ఏ రాజమండ్రిలో పెద్దాపురం పోయి ఉండేవాడిని. పోలీసులు వచ్చారు సార్, ఇక్కడికి చెక్కేద్దామా? ఇక్కడే ఉండవు. ఆకలితో మాడిపోతున్నాం, ఇంకా పోలీస్ డబ్బులు కూడా తినాలేంటయ్యా? ఇదంతా మీ వల్లనేనయ్యా. 50 ఏళ్ళకి పైన మీకు ఉద్యోగాలు కావాలా? చెప్పనయ్యారా? కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకుపోయి తావచ్చు కదా. నిరాహార దీక్షకి ఎలాంటి స్థలం సెలెక్ట్ చేసాడో చూడయ్యా. ఒక టీ కొట్టు, ఓ మందు కొట్టు, పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా దొరకవు కదయ్యా. మనందరినీ చంపడానికే ప్లాన్ వేసాడయ్యా. మిస్టర్, మీరంతా ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు? గొడవ కాదు సార్, ఇది మా కంపెనీ వర్కర్లు చేసే హక్కుల పోరాటం. ఇది ముందుగానే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, లేబర్ మినిస్టర్ గారికి తెలియపరిచి పర్మిషన్ తీసుకున్నాం. చూడండి సార్. వాట్? కమిషనర్ ఫోన్ చేశారు, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమన్నారు. మన స్టేషన్ నుంచి 2 డే అండ్ నైట్ కాపలాగా ఉంచమన్నారు. నిరాహార దీక్ష అంటూ వాళ్ళు పస్తులు ఉంటున్నారు, నువ్వెందుకు పస్తులు ఉండడం? వచ్చి ఫోన్ చెయ్యమ్మా, అన్ని చాలిపోతున్నాయి. నేనెందుకు పస్తుండాలి? 4 కోట్లు తింటా. రా అయ్యా, మీరు రండి. అందరూ నిద్రపోతున్నారు. నేను ఒక్కని బజార్కి పోయి ఏదైనా హోటల్ తెరిచుంటే మన ఇద్దరికి 2 పొట్లాల చికెన్ బిర్యానీ తీసుకురమ్మంటావా? నేను ఇక్కడ కూర్చోవడం తప్పు. 3వ లైన్లో కూర్చుంటే నా ఇష్టానికి నేను లేచిపోయి ఉండేవాడిని. 50 ఏళ్ళు దాటికి కుక్కలు చచ్చిన ఒకటే, బతికిన ఒకటే. కడుపు మారిపోతుంది బ్రదర్. టీవీ వాళ్ళు మా అల్లుని ఇంటర్వ్యూ
లావాదేవీ చేస్తున్నారు. మీరు ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శాంతిదేవి గారి భర్త కదూ? కాదు, ఆవిడే నా భార్య. మీ భార్యను ఎదిరించి ఎలా మీ పోరాటం మొదలెట్టారు? భార్యని ఎదిరించి కాదు, ఓనర్ని ఎదిరించి, ఆవిడ పాలసీని ఎదిరించి. ఇలా మీరు చేయడం వల్ల మీ ఓనర్కి నష్టం రాదా? వాళ్ళకి లాభం ఉంది కనుకనే కంపెనీ మూసేశారు. వర్కర్లు కష్టపడుతున్నారు కనుకనే మేం పోరాడుతున్నాం. వాళ్ళు 10 ఏళ్లు కంపెనీ మూసేసినా సంతోషంగా బతుకుతారు. ఒక్క 10 రోజులు కంపెనీ మూసేసినా చాలు, ఆకలితో మా వాళ్ళు చస్తారు. మీ కోరికని మీ ఓనర్ ఒప్పుకుంటారంటారా? మనసున్న ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడు. ఆవిడ మనిషిని అనుకుంటున్నాను. ఇంకొకే ఒక ప్రశ్న. నేను మీ భార్యని దూరదర్శన్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనే నెంబర్ 1 ని, నా భర్తే నెంబర్ 2 అని చెప్పారు. మీరేమంటారు? గోయిందా, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అడుగుతుంది. నేను నెంబర్ 2ని. మీరు నెంబర్ 2నా? ఎస్, అంటే మీ భార్య నెంబర్ 1 అని ఒప్పుకుంటారు? డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, మీరు అడిగారు, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని గుర్రాలనే పిలుస్తారు. కానీ గుర్రాలంటే కొంతమంది నెంబర్ 1, నెంబర్ 1 అని ఎగురుతున్నారు. ఇప్పుడు ఒక పిల్లని 1 పండు కావాలా 2 పళ్ళు కావాలని అడిగితే ఏమంటుంది? 2 పళ్ళు అడుగుతుంది. ఇంకో పిల్లని 1 పిప్పర్మెంట్ కావాలా 2 పిప్పర్మెంట్లు కావాలని అడిగితే ఏమంటుంది? 2 పిప్పర్మెంట్లు అడుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని 1 రూపాయి కావాలా 2 రూపాయలు కావాలని అడిగితే మీరేమంటారు? 2 రూపాయలు అడుగుతాను. మరి 1 గొప్పదా 2 గొప్పదా? 2 గొప్పది. అప్పుడు నేనే గొప్ప. దిమ్మ తిరిగింది. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. హలో, చెప్పండి. శాంతిదేవి ఫాదర్ మాట్లాడుతున్నా. ఎవరు డాడీ? లేబర్ మినిస్టర్ పిఏ మాట్లాడారు. మినిస్టర్ ఒకే ఒక రోజు టైం ఇచ్చారట. రేపు ఫ్యాక్టరీ నువ్వు తెరవనట్లయితే ఎల్లుండి గవర్నమెంటే ఫ్యాక్టరీ తెరుస్తుందని చెప్పారు. కంపెనీ గవర్నమెంట్ ఎలా తెలుస్తుందో నేను చూస్తాను. శాంతి, అనవసరంగా గవర్నమెంట్ తో ఆడుకోకు. ఎవరు ఎవరితో ఆడుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. శాంతి, ఏమి డాడీ గట్టిగా అరుస్తున్నారు? మీరు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారా? అమ్మా, ఒక మనిషిని దెబ్బతీయాలని నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని నేను మాత్రమే కాదు, ఈ ఊరే కోడే కూర్చోంది. దాని గురించి నాకు దిగులు లేదు. నేను ఆయన ఓడించాలి. దానికి గవర్నమెంట్ నా ఫ్యాక్టరీ తీసుకున్నా పర్వాలేదు. ఐఎమ్ సారీ మేడం, ఇది మా తాతయ్య సంపాదించిన ఆస్తి. మా ఫాదర్ ఈ కంపెనీని మేనేజ్ చేశారు. ఆయన పోయాక ఈ కంపెనీ మేనేజ్మెంట్ నా నెత్తిన పడింది. నువ్వు ఫారిన్ లో చదివి వచ్చావని ఈ మేనేజ్మెంట్ నీ చేతికి అప్పగించాను. కానీ ఏదో వెర్రిబాగులతనంగా దీని నిర్వహణ గవర్నమెంట్ కి అప్పగించడానికి నేను సచ్చినా ఒప్పుకోను. నీకు సంగతి తెలుసా? నేను ఇంకా 50వ పళ్ళలోనే ఉన్నాను. నేను రిటైర్ అవడానికి 5 ఏళ్లు టైం ఉంది. కానీ 50 ఏళ్లు దాటిన వర్కర్లందరినీ ఇంటికి పంపాలని నువ్వు అంటున్నావు. అంచేత మళ్ళీ ఈ కంపెనీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ పోరాటాన్ని ఆపేస్తాను. బయట స్ట్రైక్ చేస్తున్నారే వాళ్ళందరికీ జ్యూస్ ఇచ్చి నిరాహార దీక్ష విరమించమంటారు. అంజలి, అయ్యగారు వెళ్ళి పడవసం తీసుకురా. ఆహా. తీసుకురా. అయ్యి చూసుకురు. ఇదిగో ఈ జ్యూస్ తాగి మీ దీక్ష విరమించండి. ఎవరిని పనిలోని తీసేయి. రేపు ఉదయం అందరూ పనిలోకి వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో తాగు. వద్దు బ్రదర్, కోపంతో ఆయన విషం కలిపినా కలిపి ఉంటాడు. రావద్దు, అందరూ ఒకటై నన్ను మోసం చేశారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నా మాట వినమ్మా. నువ్వు కూడా నన్ను మోసం చేశావు. నేను ఓడిపోయాను. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. నేను ఓడిపోయాను. ఎవరి దగ్గర ఓడావు? పెంచిన తల్లి దగ్గర, కన్న తండ్రి దగ్గర, సొంత భర్త దగ్గర. ఇది ఓటమా? ఓటం అనేది ప్రతి మనిషి విజయానికి మొదటి మెట్టు. అది తెలుసుకో. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకునేవాడే నిజమైన మనిషి.
కోటీశ్వరుడైనా ఎంత పెద్ద నాయకుడైనా వాడికంటూ ఒక కష్టం వచ్చినప్పుడే మిగతా వాళ్ళ కష్టాలు వాడికి తెలుస్తాయి. చదువులో ఉద్యోగంలో నెంబర్ 1, కోపంలో నెంబర్ 1, స్పీడ్లో నెంబర్ 1. జీవితంలో నువ్వే నెంబరో తెలుసా? నీ గది చుట్టూ అద్దాలు బిగించుకుని బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటే అందులో నీ మొహమే తెలుస్తుంది. అద్దాలు తీసేసి కిటికీలోంచి చూడు, అప్పుడే నీకు బయట ప్రపంచం తెలుస్తుంది. ఆడపిల్లని అదుపాజ్యంలో పెంచకుండా నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగనిచ్చారే, వీళ్ళ వల్లే నువ్వు అహంకారిగా తయారయ్యావు. మాట్లాడకండి, దీని గురించి మీరు మాట్లాడచ్చు. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో తుఫాన్ తెచ్చింది మీరే. నా ఇంట్లో ఉంటూ నేను వేస్తున్న ఎంగిలి మెతుకులు తింటూ నా ఇంటి ముందే నిరాహార దీక్ష చేశారే. మీలాంటి మనిషిని నేను చూడనే లేదు. లేదమ్మా లేదు, నీ ఎంగిలి మెతుకులు ఆయన తినడం లేదు, తేరగా ఇంట్లో ఉండడం లేదు. ఏ రోజు నీ మెళ్ళో తాలి కట్టి వాళ్ళమ్మ మాటకు కట్టుబడి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు, ఆ నిమిషం నుంచి ప్రతి నెల ఖర్చులకు 2000 రూపాయలు ఇస్తున్నారు. అది ఆయనకి మాత్రమే కాదు, మీకు చేర్చేనమ్మా. ఇదంతా ఎందుకని అడిగాను. మొగుడు సంపాదనతో పెళ్ళాం బతకడం ఆడదానికి గౌరవం, పెళ్ళాం సంపాదనతో మొగుడు బతకడం నరకం కన్నా ఘోరం అన్నారు. ఆడదానికి విలువ ఇవ్వకుండా, ఆడదాన్ని గౌరవించకుండా, ఆడదాన్ని అవమానించే వీరికి మీరు వంతపడుతున్నారు కదూ. ఆడవాళ్ళని గౌరవించనా? ఆడవాళ్ళకి నేను విలువనివ్వనా? ఈ లోకంలో ఆడదానివి నువ్వు ఒక్కటివే అనుకుంటే నీకెప్పుడు మర్యాద ఇవ్వను నేను. ఆడదానికి అందం కంటే అణకువ ముఖ్యం, చదువు కంటే సంస్కారం ముఖ్యం. ఈ సృష్టికి మూలమే ఆడది. ఒక మగాణ్ణి మోసేది ఆడది, నీ వంటి పొగరబోత ఆడదాన్ని మోసేది ఆడది. అమ్మవారు లాంటి ఆడదానికి విలువనిచ్చి గౌరవం ఇచ్చి ఆవిడిచ్చిన ఒకే ఒక్క మాట కోసం నీ మెళ్ళ 3 ముళ్ళు వేశాను. ఆవిడే నా కన్న తల్లి. మరిద్దరికీ పెళ్లైన మర్నాడే ఒక సైకిల్ రిక్షాలో పెట్టే పడకతో నిన్ను పడేసి 4 తన్ని నా ఇంటికి తీసుకుపోయింటావాణ్ణి. కానీ మరిద్దరి మధ్య దాంపత్య సంబంధం లేదని మా అమ్మకి తెలియకూడదని ఒకే ఒక కారణం వల్ల నేను ఊరుకున్నాను. నాతో సంతోషంగా నువ్వు కాపురం చేయటం లేదన్న సంగతి ఆవిడికి తెలిస్తే ఆవిడ రక్త ప్రవాహం ఆగిపోతుంది. అయ్యో, కన్న కొడుకు జీవితం పాడు చేశారన్న వేదనతో ఆవిడ గుండె పగిలిపోతుంది. నేను తల్లిని పూజించేవాడిని, ఆవిడ మాటకు కట్టుబడేవాడిని. నాకు నా తల్లి మీద ఎంత గౌరవం ఉందో అదే విధంగా నీకు కొడుకు పుట్టి వాడు నిన్ను పూజించే విధంగా నువ్వు నడుచుకుంటే నేను మాత్రమే కాదు, ఈ లోకమే నిన్ను పూజిస్తుంది, నీ మాతృత్వాన్ని గౌరవిస్తుంది. కృష్ణ, అమ్మా, మళ్ళీ కాళ్ళు చేతులు. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆవిడ మిమ్మల్ని చూడాలని మొండికేస్తే తీసుకొచ్చాను. అమ్మ, ఏమిటమ్మా నువ్వు అనేది? ఏమిటమ్మా ఇది? అమ్మా, అమ్మా, నన్ను క్షమించండి. మీరే క్షమించినట్లయితే నా భర్త ఎప్పటికీ క్షమించరు. వాళ్ళ అమ్మగారు చావుకి నేనే కారణం అని మీరందరూ అనుకుంటున్నారు. నా దృష్టిలో మాత్రం నేను కాదు. నిజంగా నా భర్తతోటే నేను పోటీ పడ్డానే తప్ప వాళ్ళ అమ్మగారు చనిపోవాలని కళ్ళనుకున్నాను. నా భర్తని క్షమించమని అడిగితే ఆయన ఒప్పుకోరు. చచ్చిపోయిన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఏమిటమ్మా ఏదేదో మాట్లాడుతున్నా?
ఆయనకు వాళ్ళ అమ్మాయికి దైవం. ఆవిడ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే నన్ను క్షమిస్తారు. నా భర్త కల్లోకి వచ్చి నన్ను క్షమించమని చెప్తాను. శాంతి, 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 శాంతి. శాంతమ్మా, 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 శాంతి అమ్మా, అమ్మా, నేను నిన్ను క్షమించాను. శాంతి, శాంతి, అయ్యా ఏదేదో మాట్లాడి వెళ్ళింది. నాకు భయంగా ఉంది. శాంతి, నేను క్షమించానమ్మా, కలుపుతారు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, తొందరపడి ఏ హత్యం చేయకు. శాంతి, 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 మీ మొగ్గు నిన్ను క్షమిస్తారమ్మా. అమ్మా బయటికి రామ్మా. నువ్వు పైకి పోవాలి, అంతే కదా? ఎందుకు కష్టపడతావు? రా, నేనే పంపిస్తాను. శాంతి, శాంతి, నా ఫ్యాక్టరీకి సీలు వేయిస్తారా? నన్ను జైల్లో పెట్టిస్తారా? తండ్రి కూతుళ్ళిద్దరినీ ఒకేసారి తగలబెట్టేస్తాను. రాయ్, ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి అంటించండి.
నన్ను క్షమించండి. ఊరందరితో నిలబడ్డారేంటి? కొట్టం దగ్గర కోసం నమస్కారం. ఇలా చూడండి, నాకు పూలదండలు ముఖ్యం కాదు. మన కంపెనీ ఎప్పుడూ నెంబర్ 1 కంపెనీగా ఉండేట్టు చూడాలి. మీకు ఆ భయం ఏం లేదు. మన కంపెనీ ఎప్పుడు నంబర్ 1 కంపెనీ. ఏమండి భోజనం? భోజనమా? ఉమ్, ఎవరుంటారు? నేనే. నువ్వా? పుస్తకం చదివించేశాను. 2 రోజులు సర్దుకుపోండి, నెమ్మదిగా నేర్చుకుంటాను. మాస్టర్. మాస్టరా? ఉమ్, ఎవరు? మీరే. నేనా? ఫైట్ లో మాస్టర్, వర్కర్స్ కి మాస్టర్, అనురాగంలో మాస్టర్, వాటేసుకోవడంలో కూడా మాస్టర్. నొప్పిగా ఉందండి.